The gorgeous Vedika is here. Welcome Vedika Garu to the teaser launch of Fear. And ma director Dr. Haritha Gogineni Garu, welcome madam. And ma producer A.R. Abhi Garu, swagatam suswagatam, and cast and crew andariki swagatam suswagatam. Aravind Krishna Garu, ma hero garu ekkadunnaru? Oh yeah, hi Andy. Welcome Aravind Krishna Garu, and main role play chesina Sahiti Garu, welcome. And gorgeous Inaya Sultana, hi! Thank you so much for coming. Welcome Inaya. Harish Guruvella Garu, swagatam suswagatam sir. And my music director Anup Rubens Gariki, swagatam suswagatam. Welcome sir. We are so excited to listen to all the songs in the movie. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. అండ్ మా సినిమా కాస్ట్ అండ్ క్రూ అండ్ ఆల్ ద ఆడియన్స్, వెల్కమ్ వన్ అండ్ ఆల్. దత్తాత్రేయ బ్యానర్ పై ఏఆర్ అభి గారు ప్రొడ్యూసర్గా, డాక్టర్ హరిత గోగినేని గారి రైటింగ్స్, డైరెక్షన్ అండ్ ఎడిటింగ్లో, అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, వేదిక గారు హీరోయిన్గా, అరవింద్ కృష్ణ గారు హీరోగా, సాహితీ గారు ముఖ్య పాత్రలో అతి త్వరలో వచ్చేస్తోంది మన ఫియర్ మన అందరి ముందుకి. సో ఫియర్ అనేది ఇట్స్ అ వెరీ కామన్, ఎక్స్క్యూజ్ మీ, కాదు ఫియర్, ఎంత ఫియర్ అని పెడితే మాత్రం స్టేజ్ మీద యాంకర్ని భయపెడతారా అండి? కాదండి దివ్య, అంటే నేను చింటూ లేకుండా స్టార్ట్ చేస్తావా? అంటే లక్కీ లక్ష్మణ్లో కట్ చేసినట్టు ఇక్కడ కూడా కట్ చేద్దాం అనుకున్నా. డామినేటింగ్ అంతేగా, అందరూ వచ్చేసారు కదా. ఎస్, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం టీజర్ చూసేద్దాం. అండ్ ఈ టీజర్ ప్రతి లాంగ్వేజ్లో డిఫరెంట్ సెలబ్రిటీలచే లాంచ్ చేయడం జరిగింది. హిందీలో ఇమ్రాన్ హష్మీ గారు లాంచ్ చేశారు, తమిళ్లో విజయ్ సేతుపతి గారు, కన్నడలో కిచ్చా సుదీప్ గారు, మలయాళంలో దిలీప్ గారు, అండ్ తెలుగులో మన భల్లాల దేవ్ రాడా దగ్గుపాటి గారు లాంచ్ చేశారు. అండ్ ఇప్పుడు మన టీజర్ని లాంచ్ చేయడానికి ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ వంకీ పెంచలయ్య గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. నువ్వు వెళ్ళి మైక్ ఇస్తే వాళ్ళు లాంచ్ చేసేస్తారు. షూర్. సార్, మీరు తెలుగు టీజర్ లాంచ్ అనగానే అక్కడ లాంచ్ చేసేస్తారు. ఒక్కసారి గ్రాండ్ లాంచ్ ఆఫ్ టీజర్ లాంచ్. సో ఫస్ట్ మనం తెలుగు ఫియర్ తెలుగు గ్రాండ్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఫస్ట్ మనం తెలుగు చూస్తున్నాము, తెలుగు చూసిన తర్వాత మళ్ళీ వేరే లాంగ్వేజెస్ చూద్దాం. ఎస్, యా ప్లీజ్ టీజర్. 1 వీక్ ఆఫీస్ వర్క్ పై వెళ్తున్నా, అక్కడ సిగ్నల్ సరిగా ఉండవు. సో వీలైనప్పుడు నేనే కాల్ చేస్తాను. చెప్పు, ఇప్పుడేంటి నీ ప్రాబ్లం? సంపత్ క్యాంప్ అని వెళ్ళి ఇంకా రాలేదు సార్. నా బాయ్ ఫ్రెండ్ కనిపించట్లేదు. నువ్వు బయటకు వెళ్తే టైంకి ఏం చేస్తావు?
ఎవరు ఏం చెప్తారో అని సగం నేను చేస్తున్నా. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు, ఏంటో చెప్పు. ఫెంటాస్టిక్, అద్దరిపోయింది. సో తెలుగులో రాణా దగ్గుపాటి గారు డిజిటల్గా ఈ టీజర్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే హిందీలో ఇమ్రాన్ హాష్మి గారు లాంచ్ చేసిన టీజర్ ఇప్పుడు మా వేదిక గారు మా ముందు లాంచ్ చేస్తారు. సో వేదిక గారికి మైక్ ఇచ్చేసేయండి. ఓకే, హిందీలో ఇప్పుడు వేదిక గారు లాంచ్ చేస్తారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఫియర్ మూవీ హిందీ వర్జన్ టీజర్ లాంచ్ అవుతుంది అండ్ మన ఇమ్రాన్ హష్మి లాంచ్ చేస్తున్నారు హిందీలో. సో లెట్స్ హ్యావ్ అ లుక్ అట్ ది ఫియర్ మూవీ హిందీ టీజర్. Thank you so much. Let's all watch the teaser in Hindi. Hindi please. Hindi teaser please. हफ्ते भर के लिए ऑफिस के काम से बाहर जा रहा हूँ, वहाँ नेटवर्क ठीक नहीं होगा. जब भी टाइम मिलेगा तुम्हें कॉल करूंगा. The number you are calling is currently switched off. The number you are calling is currently switched off. The number you are... बोलो, अभी क्या प्रॉब्लम है? संपत अभी तक कैंप से लौटा नहीं है. सब मेरा बॉयफ्रेंड लापता है. अगर तुम बाहर जाओगी, घर के कुछ कर दोगी, लोग क्या सोचेंगे? इसी बात से हम परेशान हैं. तुम मुझसे कुछ छुपा रही हो, बताओ क्या बात है? ఎస్, నెక్స్ట్ తమిళ్ చూసేద్దామా? తమిళ్లో విజయ్ సేతుపతి గారు డిజిటల్లీ లాంచ్ చేశారు. సో విజయ్ సేతుపతి గారు లాంచ్ చేసిన టీజర్ని ఇప్పుడు మా హీరో అరవింద్ కృష్ణ గారు ఇక్కడ లాంచ్ చేస్తారు. అరవింద్ కృష్ణ గారు ప్లీజ్ డూ ది ఆనర్స్. అండ్ మేకా రామకృష్ణ గారు సార్ ప్లీజ్ ఎక్కడున్నా కొంచెం ఇక్కడ ముందుకు రావాలి. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ విజయ్ సేతుపతి సార్ launched the Tamil teaser digitally. So thanks to him. Tamil teaser launch please of Fear. Thank you so much. Tamil Let's teaser watch please. ஒரு வாரம் ஆஃபீஸ் விஷயமா போகிறேன். அந்த சிக்னல் சரியாக கிடைக்காது. ஸோ ஃப்ரீயாக இருக்கும்போது நானே கால் பண்ணுறேன். The number you are calling is currently switched off. The number you are
சரி சொல்லு, உன் ப்ராப்ளம் தான் என்ன? சம்பத் கேம்புக்கு போய் இன்னும் திரும்ப வரல. இன்ஸ்பெக்டர் சார், என் பாய் ஃப்ரெண்டை காணோம். நீ வெளியே போனா பயத்துல என்ன பண்ணுவ, யாருக்கு என்ன பிரச்சனை வரும்னு தினம் நான் செத்துக்கிட்டு இருக்கேன். நீ எதையும் மறைக்கிற, என்னன்னு சொல்லு. చెక్. ఏ భాషలో ఎక్కువ బాగుంది అడగాలి అంటే ఇంకో 2 భాషలు ఉన్నాయి. సో దిస్ ఇస్ పాన్ ఇండియా సినిమా. ఆ 2 భాషలు కూడా చూసిన తర్వాత అడిగేస్తాము. సో కన్నడలో సుదీప్ గారు లాంచ్ చేశారు మా టీజర్ని. సో సుదీప్ గారిని లాంచ్ చేసిన టీజర్ని మా అనూప్ రూబెన్స్ గారు ఎక్కడున్నారు సార్, ప్లీజ్ కన్నడ టీజర్ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ మధ్య ప్రొడ్యూసర్గా కూడా మారారు మా అనూప్ గారు. ఎస్, అందరికీ నమస్కారం. ఫియర్ కన్నడ టీజర్ లాంచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ಒಂದು ವೀಕ್ ಆಫೀಸ್ ಕೆಲಸದ ಮೇಲೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ. ಸಿಗ್ನಲ್ ಬೇರೆ ಸರಿ ಇರಲ್ಲ. ಫ್ರೀ ಆದಾಗ ನಾನೇ ಕಾಲ್ ಮಾಡ್ತೀನಿ. ಹೇಳು, ಈಗ ಏನ್ ನಿನ್ ಪ್ರಾಬ್ಲಮ್? ಸಂಪತ್ ಕ್ಯಾಂಪ್ಗೆ ಅಂತ ಹೋಗಿ ಇನ್ನೂ ಬಂದಿಲ್ಲ ಸರ್. ನನ್ನ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ. ನೀನ್ ಹೊರಗಡೆ ಹೋದ್ರೆ ಭಯದಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ತೀಯೋ, ಯಾರು ಏನ್ ಹೇಳ್ತಾರ ಅಂತ ನಾನು ಇಲ್ಲಿ ಕಾಯ್ತಾ ಇದ್ದೀನಿ. ನೀನೇನೋ ಮುಚ್ಚಿಡ್ತಿದ್ಯಾ, ಅದೇನ್ ಹೇಳು. అమేజింగ్. అండ్ మలయాళం ఒకటి పెండింగ్ ఉండిపోయింది. సో మలయాళం టీజర్ని దిలీప్ గారు లాంచ్ చేశారు. అండ్ ఇక్కడ మా అనీష్ గారు విచ్చేశారు. అనీష్ గారు వెల్కమ్ సార్, డైరెక్టర్ అండ్ అ వండర్ఫుల్ యాక్టర్. సో వారిని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాం. Thank you so much to the press and media for being present here today. My best wishes to Dr. Haritha Garu. Let's release the Malayalam teaser. Thank you. Thank you, sir. Thank you so much. Let's all watch the Malayalam teaser. ഒരാഴ്ച ഒഫീഷ്യൽ വർക്കായിട്ട് പോവുക. അവിടെ സിഗ്നൽ പ്രോപ്പറായിട്ട് കിട്ടില്ല. സോ സിഗ്നൽ കിട്ടുമ്പോൾ ഞാൻ തന്നെ വിളിച്ചോളാം.
തിരിച്ചു വന്നിട്ടില്ല. ഇൻസ്പെക്ടർ സാർ എന്റെ ബോയ് ഫ്രണ്ട് മിസ്സിംഗ് ആണ്. നീ പുറത്തു പോയാല് പേടിച്ചിട്ട് എന്താ ചെയ്യാന്ന്? നിന്നെ കൊണ്ട് ആർക്കൊക്കെ പ്രശ്നമാന്ന് ഓർത്ത് പേടിയാവുക. നീ എന്തോ മറക്കുന്നുണ്ട്. എന്താന്ന് പറ. వావ్. సో 5 డిఫరెంట్ లాంగ్వేజెస్ లో మా సినిమా మీ అందరి ముందుకి వచ్చేస్తుంది. ఎంత అన్ని లాంగ్వేజెస్ చూసినా మళ్ళీ ఒక్కసారి మా తెలుగులో మళ్ళీ చూడాలనిపిస్తుంది. హరిత గారు, విత్ యువర్ పర్మిషన్ మేము ఒక్కసారి తెలుగు చూసేస్తాం. మళ్ళీ ఒకసారి చూడాలని ఉందక్క. ఓకే ఆడియన్స్ ఏమంటారు? ఇంకొకసారి తెలుగు చూద్దామా? చూడాలనుకుంటే ఒక్కసారి గట్టిగా వేసుకోండి అబ్బా. బ్యాక్ సైడ్ కొంచెం అదే. ఎంత బ్యాక్ బెంచర్ అయితే మాత్రం ఎప్పుడు వాళ్ళనే పట్టించుకుంటాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ ఆల్ వాచ్ ద తెలుగు టీజర్ అగైన్. తెలుగు టీజర్ ప్లీజ్. ఆఫీస్ వర్క్ పై వెళ్తున్నాను. అక్కడ సిగ్నల్ సరిగా ఉండదు. సో వీలైనప్పుడు నేనే కాల్ చేస్తాను. చెప్పు, ఇప్పుడేంటి నీ ప్రాబ్లం? సంపత్ క్యాంప్కి వెళ్ళి ఇంకా రాలేదు సార్. నా బాయ్ ఫ్రెండ్ కనిపించట్లేదు. నువ్వు బయటకు వెళ్తే భయంతో ఏం చేస్తావు, ఎవరు ఏం చెప్తారా అని సగం నేను చేస్తున్నా. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఏంటది చెప్పు. అమేజింగ్. సో మా సినిమా 34 ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో పాటు 64 ప్రెస్టీజియస్ అవార్డ్స్ ని అప్పుడే సొంతం చేసేసుకుంది. సో we have many more to go. All the very best to the team. అండ్ ఆ అవార్డ్స్ గురించి ఒక్కసారి మా అందరికీ చూడాలని ఉంది. సో ఇనాయా గారిని అవార్డ్స్ వీడియో లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇనాయా సుల్తానా, యా హాయ్ ప్లీజ్. హాయ్ అందరికీ నమస్కారం. లైక్ ఒక ఉమెన్ డైరెక్టర్ తీసిన ఒక మూవీకి ఇంకా రిలీజే అవ్వక ముందు ఇన్ని అవార్డ్స్ సాధించడం చాలా గ్రేట్. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ హరిత అండ్ కంగ్రాచులేషన్స్ హరిత గారు. ఇంకా చాలా అవార్డ్స్ రావాలి. ఈ మూవీ నేషనల్ అవార్డ్ కొట్టాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవార్డ్స్ వీడియో కదా, ఫియర్ మూవీ అవార్డ్స్ వీడియో లాంచ్. లెట్స్ ఆల్ వాచ్ ద అవార్డ్స్ నౌ.
చెక్. ఎస్, టీజర్ లాంచ్ లోనే 34 ఇంటర్నేషనల్ అవార్డ్స్ అలాగే 64 ప్రెస్టీజియస్ అవార్డ్స్ ని సాధించింది మా ఫియర్ సినిమా. అండ్ ఇది ట్రైలర్ లాంచ్ కి డెఫినెట్లీ డబుల్ అయిపోతుంది. వీ హ్యావ్ వన్ మోర్ వీడియో. సో మా కో ప్రొడ్యూసర్ సుజాత రెడ్డి గారు అండ్ ద డియరెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ హరిత గోగినేని గారు ఇక్కడికి రాలేదు, యుఎస్లో ఉన్న కారణంగా. షీఈ్ నాట్ హియర్ టుడే. సో వారు మన అందరి కోసం ఒక వీడియో బైట్ పంపించారు. లెట్స్ ఆల్ వాచ్ ద వీడియో బైట్. Harita, for making me participate in this the whole project and making me to attend this shooting as well. And it's a great experience working with the team and all great artists and experienced artists. I was having rapport with this artist and very great experience. Adi, thank you for giving me all kinds of help and tips regarding the production. I learned a lot. You're like a family. Andrew sir, మీరు ఎప్పుడు కూర్చున్నారో ఎవరికి అర్థం కాలేదు. Such a hard work and extremely happy to have a rapport with you and with your family as well. ఈ సినిమాలో మీరు వేదిక గారి విశ్వరూపం చూస్తారు. She did a great acting in this film. ఆమె యాక్టింగ్ కోసమే పుట్టారు. మీరు ఈ సినిమాలో అది చూస్తారు. అరవింద్ కృష్ణ so sweet and so grounded. Thank you for being in this project. Finally, the brain behind the film, Harita, my friend, darling. I'm here because of her. నేను నరేషన్ విన్నప్పుడు ఇంత గ్రిప్పింగ్ నరేషన్ నా లైఫ్లో ఎప్పుడు ఇంతకు ముందు వినలేదు. దట్స్ ఇట్ అనుకున్నాను ఇమీడియట్గా. కానీ ఐ థింక్ షీ వర్క్ ఫర్ అన్ ఇయర్ రిగార్డింగ్ ద స్క్రిప్ట్ అండ్ ఆఫ్టర్ దట్ షీ ఆల్సో పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫర్ ప్రీ ప్రొడక్షన్. అదంతా చూసినప్పుడు ఈ సినిమా హిట్ అవ్వకుండా ఉండే అవకాశం లేదు అనిపిస్తుంది. అండ్ మీరు సినిమా రిజల్ట్ వచ్చినప్పుడు చూస్తారు. ఒక అమ్మాయిలో ఎన్ని క్వాలిటీస్ ఉండాలని నేను కోరుకుంటాను ఒక అమ్మాయిగా. హరిత హ్యాస్ ఆల్ ఆఫ్ దమ్. దెర్ ఆర్ మిలియన్స్. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఆన్ హియర్, బట్ రిగార్డింగ్ ద డైరెక్టర్ పార్ట్ అండ్ షీ మేడ్ ఎవ్రీబడి వెరీ కంఫర్టబుల్, ఈజీ అండ్ కన్వీనియంట్ ఇన్ ద సెట్స్. అండ్ ఐ థింక్ అనుకున్న స్కెడ్యూల్ కంటే తక్కువ డేస్లో షీ కుడ్ ఫినిష్ ఇట్. దట్స్ బికాస్ ఆఫ్ హర్ ప్రీ ప్రొడక్షన్ అండ్ హార్డ్ వర్క్. Harita, your friendship is more important to me than anything else. And I'll do anything to preserve it. And we have a long way to go. And a great work. And there are no words to say how much of a work it is and how much of a talent you have as a woman, as a person, I would rather say. And rare piece you are. You will rock. Many more movies to come. And we go together. Thank you for making me be the part of this project. Thank you, everyone. Thank you so much, Sujata Reddy garu. Please Abhimanu. నెక్స్ట్ మీ అందరినీ వేదిక మీదకి పిలిచి ఫియర్ గురించి ఇంకా మరికొన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. అండ్ దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ఏఆర్ అభి గారు ప్రొడ్యూసర్గా, డాక్టర్ హరిత గోగినేని గారి రైటింగ్స్, డైరెక్షన్ అండ్ ఎడిటింగ్లో, అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, వేదిక గారు హీరోయిన్గా, అరవింద్ కృష్ణ గారు హీరోగా అండ్ మా వండర్ఫుల్ పొలిమేరా ఫేమ్ సాహితీ అతి ముఖ్య పాత్రలో మా అందరి ముందుకి వచ్చేస్తోంది ఫియర్ అతి త్వరలో. సో వీఆర్ సో ఎక్సైటెడ్ టు వాచ్ ద ట్రైలర్. నెక్స్ట్ లిసన్ టు అనూప్ రూబెన్స్ గారి సాంగ్స్. నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్, నెక్స్ట్ సినిమా అనమాట. సో ఆల్రెడీ 34 ఇంటర్నేషనల్ అవార్డ్స్ని సొంతం చేసుకుంది. అలాగే 64 ప్రెస్టీజియస్ అవార్డ్స్ సాధించింది. నువ్వు ఏం మాట్లాడదామని వచ్చి నువ్వు చెప్పి ఇందాక నుంచి నాట్ చేస్తున్నావు కాదు. అంటే ఒక్కొక్కరి ఫీలింగ్స్ అంటే టీజర్ చూశాక వారి ఒపీనియన్ ఎలా ఉందో తెలుసుకుందామని నేను వెయిట్ చేస్తున్నాను. మరి ఇంకెందుకు లేటు, వెళ్ళిపో. ఓకే ఓకే, యు హావ్ జస్ట్ 2 minutes. ఓకే ఓకే, ఎవరిని అడుగుదాం? యాక్చువల్లీ ఆడియన్స్ని అడుగుదాం. అండ్ మా హాయ్, హౌ ఆర్ యూ అనీష్?
మీరు కాదండి, ఇంకో వి హావ్ వన్ మోర్. అమీన్. ఓకే, ఇక్కడ మన కొరియోగ్రాఫర్ విశాల్ మాస్టర్ కూడా విశాల్ మాస్టర్ గారు, వెల్కమ్ విశాల్ మాస్టర్ గారు. యా, కొన్ని విషయాలు ఏమన్నా సెట్స్ పైన జరిగినవి కొన్ని తెలుస్తాయి అక్క. ఓకే, విశాల్ మాస్టర్ గారిని అడిగి తర్వాత ఆడియన్స్లోకి వెళ్దాం. ఎస్ మాస్టర్ గారు, మీ ఒపీనియన్ ఎలా అనిపించింది టీజర్ చూశాక? కొంచెం చెప్తే ఆడియన్స్కి. చాలా బాగుందన్న, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ ఎ వెరీ గుడ్ టీజర్. హరిత గారు, ఆల్ ద బెస్ట్. ఓకే, ఎలాగూ కొరియోగ్రాఫర్ గారు పైనకి వచ్చి మాట్లాడతారు కాబట్టి మనం ముందు గెస్ట్లని స్టేజ్ మీదకి పిలిచేద్దాము. మా ప్రొడ్యూసర్ ఏఆర్ అభి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం ఫస్ట్. అండ్ హరిత గోగినేని గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. ద వండర్ఫుల్ డైరెక్టర్ అండ్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. వీళ్ళిద్దరు కలిసి వస్తేనే బాగుంటుంది ఎక్కడికైనా. సో వీరిద్దరిని కలిసి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మా ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు. సో ఫస్ట్ సినిమాలో అభి గారు డైరెక్టర్ గారు అండ్ మా హరిత గారు ప్రొడ్యూసర్ గారు. సెకండ్ సినిమాలో మా హరిత గారు డైరెక్టర్ గారు, మా అభి గారు ప్రొడ్యూసర్ గారు. సో దత్తాత్రేయ మీడియాలో ఇంకా మరెన్నో సినిమాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అభి గారు అండ్ మా హీరోయిన్ వేదిక గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. ద గార్జియస్, వండర్ఫుల్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. సో వేదిక, వెల్కమ్. అండ్ అలాగే హీరో అరవింద్ కృష్ణ గారిని కూడా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. అరవింద్ కృష్ణ గారు, వెల్కమ్. అండ్ సాహితీ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. మా వండర్ఫుల్ ఇనాయా సుల్తానా ఆన్ ది స్టేజ్ ప్లీజ్. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. అండ్ అనీష్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. వండర్ఫుల్ యాక్టర్ అండ్ వండర్ఫుల్ డైరెక్టర్. Let's all pose for a picture. The team. Okay, choreographer Vishal garu, please come onto the stage. And first let them finish the picture. First picture. And alage Manish garu, please come onto the stage. Yeah, please. Thank you so much for your presence. ప్రొడ్యూసర్ గారు అండ్ హీరోయిన్ గారు అండ్ మా డైరెక్టర్ గారు. ఛానల్స్ డన్.
ఓకే, డన్. ఎస్ ప్లీజ్, అక్కడే నించోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా మా ఇనాయా సుల్తానా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అండ్ యాక్టర్ రామకృష్ణ గారిని సాదరంగా వేదిక మీదకి, రాజశేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. అండ్ మా ఫియర్ టీమ్ ఎవరున్నా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అమీన్ గారు, సతీష్ గారు. ఎస్, నేను కూడా టీమ్. చింటూ గారు రావాలి. ఇక్కడికి కూడా ఏమైనా పార్సల్ తీసుకొచ్చావా అమీన్? తీసుకొచ్చావా? ఇందులో మంచి డెలివరీ బాయ్ క్యారెక్టర్ పోషించావా అనేసి విన్నాము. అండ్ ఏ పోలీసా? ఓకే, సో లెట్స్ ఆల్ స్టార్ట్ విత్ గార్జియస్ ఇనాయా సుల్తానా. రామకృష్ణ గారు ప్లీజ్. వెల్కమ్ సార్. హాయ్, హలో, అందరికీ నమస్కారం. ఫియర్ మూవీ టీజర్ ఇప్పుడే మీరు అందరూ చూసారు. చూస్తేనే కొంచెం భయంగా అనిపించింది. అండ్ వేదిక గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రతి ఒక్క సీన్ నేను మూవీ చూసాను కాబట్టి చెప్తున్నా, ద బెస్ట్ మూవీ. ఇన్ని అవార్డ్స్ రిలీజ్కి ముందే సొంతం చేసుకుంది అంటే రిలీజ్ అయితే ఇంకెన్ని అవార్డ్స్ వస్తాయో అసలు ఎవ్వరు కూడా ఊహించలేరు. అన్ని అవార్డ్స్ వస్తాయి. అండ్ స్పెషల్లీ డైరెక్టర్ గురించి మాట్లాడితే, ఫస్ట్ టైం డైరెక్షన్, ఉమెన్ డైరెక్టర్ హరిత గారు. సో ఇంత బాగా తీశారంటే లైక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఈ టాపిక్ మీద లైక్ ఇలాంటి ఒక మూవీ ఎవరు తీస్తారని కూడా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది చాలా లైక్ ఎవ్వరు అటెంప్ట్ చేయలేని టాపిక్. నేను డీటెయిల్స్ చెప్పట్లేదు, బట్ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. సో డైరెక్టర్ కదా, కొంచెం రివీల్ చేయకూడదని ఉంటుంది అలా. ఓకే, కానీ హరిత గారు మీకు ఇంకా చాలా అవార్డ్స్ వస్తాయని నేనైతే అనుకుంటున్నా. అండ్ సాహితీ గారు, మిగతా అందరూ యాక్టర్స్, మనీష్ గారు, అందరూ చాలా బాగా చేశారు మూవీలో. అండ్ ఉమెన్ డైరెక్షన్, ఫస్ట్ టైంకి ఇన్ని అవార్డ్స్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మోర్ మూవీస్. మాకు కూడా ఛాన్స్ ఇవ్వండి. అండ్ కంగ్రాచులేషన్స్ హోల్ టీమ్. టీజర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇంకా మూవీ కోసం వెయిటింగ్. అండ్ మూవీ తర్వాత మీరందరూ కూడా మీ రెస్పాన్స్ కోసం కూడా నేను వెయిట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికీ. Thank you so much, Inaya. You are looking gorgeous today. And as always, of course. And Meka Ramakrishna గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, మీరు ముందుండి మాట్లాడడం స్టార్ట్ చేస్తే మేము వెనకాల అందరం ఫాలో అవుతాం ప్లీజ్. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు, వాళ్ళు ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి మంచి లాభాల్లో సినిమా తీసుకువెళ్ళాలి. ఈ ప్రజల్లోకి బాగా తీసుకువెళ్తే, ఎందుకంటే డిఫరెంట్ సబ్జెక్ట్, సైకో థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది. మా వైఫ్ కూడా సైకాలజిస్ట్ అనమాట. సో హరిత గారు కూడా సైకాలజీలో మంచి ఎక్స్పర్ట్. సో అటువంటి సబ్జెక్ట్స్ రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు అసాంఘిక ఫిల్మ్స్ ఎక్కువ వస్తున్నాయి, అంటే లైక్ స్మగ్లింగ్, ఇట్లాంటి సినిమాలకి బాగా క్రేజ్ ఉంది. ఇక నుంచి ఫ్యూచర్లో సైకో థ్రిల్లర్ ఒక ఫ్యామిలీస్కి కానీ ఒక సమాజానికి ఉపయోగపడే సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. ఇది ఫస్ట్ హరిత గారి ఫస్ట్ ఫిలిం. ముందు ముందు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే అభి గారు నెక్స్ట్, ఇప్పుడు హరిత గారు డైరెక్ట్ చేశారు కాబట్టి నెక్స్ట్ అభి గారు డైరెక్ట్ చేయబోతున్నారు, హరిత గారు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఆ సినిమాల్లో కూడా మేము క్యారెక్టర్స్ చేయబోతున్నాం. ఈరోజు వండర్ఫుల్, నిజంగా పాన్ ఇండియన్ ఫిలిం లాగానే ఉంది ఇది. ఎందుకంటే ఈ సినిమాలో యాక్ట్ చేసిన చాలామంది పాన్ ఇండియన్ స్టార్స్ ఉన్నారు. మలయాళం నుంచి, తమిళ్ నుంచి, తెలుగు, హిందీ, కన్నడ, ఇలా. సో రియల్లీ ఇట్స్ ఏ పాన్ ఇండియన్ ఫిలిం. ఈ ఫిలింని అందరూ ఆదరించి మంచి లాభాలు తీసుకురావాలని కోరుకుంటూ, మంచి ప్రేక్షకులకు దగ్గరికి చేర్చే బాధ్యత మీడియా మిత్రులకి ఉంది. వాళ్ళే ఈ ఫిలింని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని కోరుకుంటూ హరిత గారికి, అభి గారికి, మిగిలిన టీం అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నా తోటి నటీనటులకు కూడా కంగ్రాచులేషన్స్
ఫ్యూచర్లో హరిత గారు అభి గారు ఏ సినిమా తీసినా మా అందరికి వేషాలు ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రాజశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను మీ రాజశేఖర్ అలియాస్ శుభోదయం సుబ్బారావు. సో థ్యాంక్ యూ అభి గారు అండ్ హరిత గారు ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. దో ఇట్స్ ఏ స్మాల్ స్టింట్, ఒక లైక్ గెస్ట్ అపియరెన్స్ లైన్, ఇట్స్ ఎ క్యామియో. బట్ డబ్బింగ్ చెప్పినట్టు చాలా బాగా వచ్చింది అవుట్పుట్. సో ట్రైలర్ మీరు అందరూ చూశారు కాబట్టి బిఫోర్ ద ట్రైలర్ లాంచ్ ఇట్ సెల్ఫ్ సో మెనీ అవార్డ్స్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ సాధించిందంటే ఇంకా థియేటర్లోకి వచ్చిన తర్వాత నేను చెప్పక్కర్లేదు, మీరే దాన్ని అందరూ ఆదరిస్తారు. అండ్ ఎస్పెషల్లీ మీడియా ఇప్పుడున్న ప్రజెంట్ కాంపిటీషన్లో ఇలాంటి ప్రాజెక్ట్స్ మీరే ముందుకు తీసుకెళ్ళాలి, మీ వల్లే అవుతుంది. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ సింధుని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ వండర్ఫుల్ యాక్టర్ అనీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గుడ్ మార్నింగ్ మీడియా మిత్రులు. టుడే ఇస్ అ స్పెషల్ డే ఫర్ డాక్టర్ హరిత గారు. ఒక డెబ్యూట్ డైరెక్టర్ వాళ్ళ ప్రోడక్ట్ ఎప్పుడైనా వరల్డ్లో తీసుకెళ్ళేటప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఐ కెన్ కంప్లీట్లీ ఇమాజిన్. దట్ టు ఒక డెబ్యూ ఫిల్మ్కి ఇలాంటి ఒక వెరీ వెరీ ఆల్టర్నేటివ్ సబ్జెక్ట్ పిక్ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు యూ డాక్టర్ హరిత. ఇట్స్ డాక్టర్ హరితలో ఉండే టాలెంట్, విజన్ అవన్నీ మీరు ఈ సినిమాలో చూడిపోతున్నారు. అట్ ద సేమ్ టైమ్ షీ ఈజ్ వండర్ఫుల్లీ సపోర్టెడ్ బై హర్ హస్బెండ్ మిస్టర్ అబి. I wish them all the best. Vedika garu, you are absolutely amazing in the film. Meeto scenes cheserapudu chala intense performance. She is a fantastic actor and the world will see her work now. And Arvind, wonderful to work with you. Best wishes to the entire cast and crew. Anup sir, your music adds so much value to any project. So I can see the intensity that your music has brought to this. It's wonderful. My best wishes to the entire cast and team, cast and crew, especially to Dr. Haritha Garu, it's a special day for her. So wishing her the very best. Thank you. Thank you, sir. Thank you so much. We just love your slang. The way you talk is amazing. And Sahiti garni మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో అందరికీ నమస్కారం అండి. నేను బేసిక్గా ఈరోజు ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. ట్రైలర్ రిలీజ్ అయ్యాక నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. బట్ డెఫినెట్లీ ఇది ఒక ఆవిడ సైకలాజికల్ థ్రిల్లర్ అన్నారు. లిటరలీ ఆవిడ వర్క్ సైకో అండి. అలా అందరినీ వర్క్ చేపిస్తారు. సో ఐ కెన్ ఓన్లీ టెల్ వన్ థింగ్ ఏంటంటే డోంట్ ఫియర్ ద ఫియర్. ఇఫ్ యూ ఫియర్ ద ఫియర్, ద ఫియర్ విల్ ఫియర్ యూ. సో డెఫినెట్లీ మీరు అందరూ భయపడతారు మూవీ చూసి. అండ్ ట్రైలర్ లాంచ్లో నేను చాలా చెప్తాను, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. వెయిట్ చేస్తాం సాహితి గారు, వెయిట్ చేస్తాం డెఫినెట్గా. సో విశాల్ మాస్టర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే డాన్సే కాదు సార్, అప్పుడప్పుడు మాట్లాడాలి కూడా. రండి. జై బాలయ్య. హరిత గారు పర్లేదు, ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్ అండి. హాయ్ ఎవ్రీవన్. మాస్టర్ మధ్యలో నిల్చోండి మాస్టర్. Thank you so much for making me a part of this movie. Haritha garu, thank you so much. And Abhyana, thank you so much Anna. Next time pre-release event lo maatladta. So all the best to the team. ఓకే, ఇంత సిగ్గుపడ్డం, అమ్మాయిలు సిగ్గుపడ్డం చూశాను. ఫర్ ద ఫస్ట్ టైం మాస్టర్ గారిని చూస్తున్నాను. అండ్ అనూప్ రూబెన్స్ గారు, ఇట్స్ ఆల్ యువర్స్ ప్లీజ్. అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు అందరికీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు హరిత గారు, బికాజ్ ఫస్ట్ టైం అంటే ఫస్ట్ ఫిలిం ఇది. అండ్ అభి గారు కూడా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్. సో బోత్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ హరిత గారి గురించి ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను, ఏదైనా చేస్తుంది బట్ అనుకున్నది చేస్తుంది. షీ విల్ డెఫినెట్లీ మేక్ థింగ్స్ హ్యాపెన్. చాలా హార్డ్ వర్కింగ్ అండ్ ఒక ఫోకస్ ఉంటుంది వర్క్ పైన అండ్ వాట్ ఎవర్ ద ప్లానింగ్ విషయమైనా కూడా. సో ఈ ఫిలిం కూడా అలాగే తీశారు అండ్ అనుకున్న దానికన్నా షెడ్యూల్ కన్నా చెప్పినట్టు ఫాస్ట్గా ఫినిష్ చేశారు. అండ్ వేదిక గారు ఆల్వేస్ షీఈ్ అ ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్ అండ్ loved watching and enjoyed doing the background score for your performance.
అండ్ ఆల్సో అరవింద్, ఆల్ ద బెస్ట్. అండ్ ఈ ఫిలిం మంచి రెస్పాన్స్ రావాలని అందరు చూసి ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్ అనుప్రభెన్స్ గారు. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ ఏఆర్ అబ్బి గారు మాట్లాడేస్తారు. సారీ అండి, ఏదైనా చిన్న డిలే అయింది. మా హీరోయిన్ యాక్చువల్లీ నిన్న ఆవిడ ఆల్రెడీ వేరే ఈవెంట్ చెన్నైలో చేస్తే ఇక్కడికి వచ్చారు. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ మిగతా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే క్షమించండి, నా మీదకి వస్తుంది కాబట్టి అట్ లాస్ట్. ఇంకా తొందరగా చెప్పాలని అంటే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అనే అంటే 24 క్రాఫ్ట్స్లో ప్రొడ్యూసర్ అనే క్రాఫ్ట్ ఖాళీగా ఉంది కాబట్టి నా పేరు వేయడం జరిగింది. అంతా ఆవిడదే, నాదేం లేదు. సో ఒక ప్రొడక్షన్ మేనేజర్ కింద చేశాను అనుకోండి. సో చాలా కష్టపడి చేసామని అందరూ చెప్తారు. మేము కూడా ఎవరైనా కష్టపడకపోతే అవ్వదు, సినిమా ఆడుతూ పాడుతూ చేయలేము. కాకపోతే ఫస్ట్ మా ఆవిడ ఈ సినిమా కథ నాకు చెప్పినప్పుడు నేను థ్రిల్లర్ ఆడియన్స్ కాదు, సో కొంచెం కమర్షియల్, మనకంతా జై బాలయ్య లేదంటే చిరంజీవి గారు ఇట్లా ఈ స్టైల్లో ఉంటాయి మన సినిమాలు. కొంచెం ఎక్కలేదు, టెన్షన్ ఉండేది. సరే ఏముంది, నేను ఒక సినిమా చేశాను, సో తను కూడా చేస్తే తప్పేముంది అని చెప్పి స్టార్ట్ చేసాము. ఒక 20 days బ్యాక్ అనుకుంటా ఇదే ప్రసాద్ ల్యాబ్లో షో వేసుకొని చూసాము. అప్పుడు నిజంగానే యాజ్ అ డైరెక్టర్గా నేను చాలా జెలస్ ఫీల్ అయ్యాను. అంటే లోపల చాలా, అంటే ఏదైనా చేయగలదో ఆ విషయం అందరికి తెలుస్తుంది. కాకపోతే అసలు ఇలాంటి ఒక విజువలైజేషను అసలు అంటే ఇంకా టెరిఫిక్ అసలు. అండ్ దానికి తగ్గట్టు అంటే వెన్ గుడ్ థింగ్స్ హ్యాపెన్ ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ ప్లేస్ అంటారు. అట్లాగా తను వేదిక గారిని చూస్ చేసుకోవడం అండ్ అది బిగ్గెస్ట్ అసెట్. ఎందుకంటే ఆవిడ చాలా అందంగా ఉంటారు, చాలా బాగా డ్యాన్స్ చేస్తారు, ఇది మనకు తెలుసు. కానీ అసలు ద కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆవిడ చేసింది ఈ సినిమాలో నిజంగా చెప్తున్నాను. అంటే జనరల్గా అంటారు కదా నేషనల్ అవార్డు పర్ఫార్మెన్సు, అలా ఏదో అయ్యప్ప స్వామి సాక్షిగా అది ఇది అంటారు కదా. సో దేవుడు నేను నమ్మను, కానీ ఇంటర్నేషనల్లీ బోల్డెన్ అవార్డ్స్ వచ్చినాయి కాబట్టి డెఫినెట్లీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది మీరే చూడండి. సో బేసిక్గా సినిమాలో ఫ్రాంక్లీ స్పీకింగ్ నలుగురు కనిపిస్తారు. సినిమా మొత్తం హీరోయిన్ కనిపిస్తుంది, డైరెక్టర్ రైటింగ్ అది కనిపిస్తుంది, విజువల్ ఆండ్రూ గారు కనిపిస్తారు. తర్వాత సెకండ్కి ఏదో ఒక ఎమోషన్ పండించే మా అనూప్ గారు కనిపిస్తారు. ఇలాంటి ఒక ఉమెన్ సెంట్రిక్ సబ్జెక్ట్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా కూడా మంచి కథని మంచి పీపుల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ మా కోసం వచ్చారు. దాంట్లో ఎస్పెషలీ మా అరవింద్ కృష్ణ అయితే నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అడిగిన వెంటనే నేను చేస్తా అన్నాడు కథ విని. అలాగే మా అనీష్ సారు, సో రామకృష్ణ గారు, తర్వాత రాజశేఖర్ గారు, పవిత్ర లోకేష్ గారు, జేపీ గారు. అంటే ఈ కథ అనేది యూనివర్సల్ కథ కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కేటర్ చేయాలనే విధంగా తయారు చేయబడింది. మళ్ళీ మీరు అవార్డ్స్ వచ్చినాయని అంటే ఏదో అనుకుంటారు, బేసిక్గా కమర్షియల్ పాయింట్ని అవార్డు విన్నింగ్ స్టైల్లో తీసింది. అదేంటనేది నాకు తెలియదు. నేను నెక్స్ట్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసి ఆవిడ దగ్గర నేర్చుకుంటాను. సో అగైన్ థ్యాంక్స్ టు మీడియా. ఫస్ట్ సినిమా అప్పుడు కూడా మాకు లక్కీ లక్ష్మణ్ అప్పుడు బాగా సపోర్ట్ చేశారు. సో ఈ సినిమాకు కూడా అలాగే సపోర్ట్ చేస్తే ఇంకొన్ని మంచి సినిమాలు ఏదో మాకున్న దాంట్లో మేము ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తామని భావిస్తున్నాం. థ్యాంక్ యూ అగైన్. ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటే హార్ట్ఫుల్గా సారీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అభి సార్. సో మచ్ ప్రొడ్యూసర్ గారు. సో ఇప్పుడు డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. నాకు ఆవిడ్ని ఎలా పరిచయం అంటే పరిచయం కాదు, ఎలా చెప్పాలి అర్థం కావట్లేదండి మీ గురించి. ఎస్ అఫ్ కోర్స్, ఒకసారి మీరు ముందుకు రండి. ద ఫస్ట్ ఆఫ్ ఆల్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ఐ ఎవర్ మెట్ అండ్ వండర్ఫుల్ డైరెక్టర్, వండర్ఫుల్ ప్రొడ్యూసర్, వాట్ నాట్, యు ఆర్ ఎవ్రీథింగ్. 24 క్రాఫ్ట్స్ని రఫ్ ఆడిచ్చారు. దివ్య ఎడిటింగ్ కూడా లేదు, ఇట్స్ లైక్ హోమ్ బ్యానర్ ఫర్ మీ యాజ్ వెల్. నేను కూడా లక్కీ లక్ష్మణ్తోనే స్టార్ట్ చేశానని చెప్పుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ హరిత గారు. వీఆర్ సో ఎక్సైటెడ్ టు లిసన్ టు యూ. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన ఫస్ట్ మన మీడియా మిత్రులు ఆర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సో మీడియా మిత్రులకు అండ్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వెల్ విషర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. యాక్చువల్గా ఇదే స్టేజ్ మీద 2 years బ్యాక్ నేను లక్కీ లక్ష్మణ్ ప్రొడ్యూసర్గా నుంచున్నాను అండ్ ఇప్పుడు ఫియర్ మూవీ డైరెక్టర్గా నుంచున్నాను. సో పాత్ర ఏదైనా పని మాత్రం నాకు ఒకటే.
ఈ మూవీ గురించి ఇంకా ముందు ముందు మనం చాలా చెప్పాలి కాబట్టి ఇప్పుడు ఎక్కువ చెప్పను. ఫస్ట్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ మై ఆల్ ద టీమ్. ఎందుకంటే ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక డెబ్యూ డైరెక్టర్ని, నాకు ఏమంటారు ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ ఏమీ పెద్దగా లేదు. ఓన్లీ లక్కీ లక్ష్మణ్ నేను అభి డైరెక్టర్ గారికి అసిస్టెంట్గా పనిచేశాను, అంటే టెక్నికల్గా ప్రొడ్యూసర్ అయినా కూడా. సో నా ఫస్ట్ సినిమా నేను వేదిక గారు ఈవెన్ పూజ అప్పుడు చెప్పాను, ఒక 5 చెక్ లిస్ట్ పెట్టుకున్నా ఈ క్యారెక్టర్కి, ఎందుకంటే ఇట్స్ సస్పెన్స్ థ్రిల్లర్. సో ఈ 5 చెక్ లిస్ట్ మ్యాచ్ అయ్యేది ఎవరని నేను 6 నెలలు వెతికాను. 6 నెలలు వెతికినప్పుడు 5 కూడా మ్యాచ్ అయింది ఓన్లీ వేదికకే. ఆ రోజు కూడా నేను రివీల్ చేయలేదు ఆ 5 ఏంటనేది, ఎందుకంటే నేను ఓన్లీ సక్సెస్ మీట్, ఒకవేళ మన ఆడియన్స్ కనుక బ్లెస్సింగ్స్ ఇస్తే సక్సెస్ మీట్లో చెప్తాను, లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్తాను ఆ 5 చెక్ లిస్ట్ ఏంటని. సో నేను ఎప్పుడైతే తనకి నరేషన్ ఇచ్చానో, మనం తెలుగులో రాసుకున్నాను, నేను సంవత్సరం తెలుగులో రాసుకున్నాను, 1 year పట్టింది, 10 months ఓన్లీ స్క్రీన్ ప్లేకి పట్టింది. సో అంత తెలుగులో ప్రిపేర్ అయ్యి సడన్గా ఆవిడకి హిందీలో ఇంగ్లీష్లో చెప్పాలంటే అబ్బెబ్బెబ్బే అనుకుంటే ఏదో చెప్పా. అంటే నాకు ఇంగ్లీష్ వచ్చు, బట్ మన తెలుగు స్టోరీని సడన్గా మనం వేరే లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసేసుకొని చెప్పాలంటే ట్రస్ట్ మీ ఐ డిడ్ వెరీ బ్యాడ్ జాబ్. నేను అసలుకి ఎలా చెప్పానో కూడా తెలీదు. సో తర్వాత బాండ్ స్క్రిప్ట్ పంపించిన తర్వాత తను అది చదివి ఓకే చెప్పిన తర్వాత నేను ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగా వేదిక గారిని కలిసినాక, నేను చెప్పిన దానికి మీరు ఎలా ఒప్పుకున్నారు అని. సో షీ లవ్డ్ ద సబ్జెక్ట్, అందుకు అండ్ నన్ను ఎందుకో తెలీదు షీ ట్రస్టెడ్ మీ. సో దట్ ఈస్ ద రీజన్ షీ సైన్డ్ అప్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ కూడా, అరవింద్ గారు కానీ, జయప్రకాష్ గారు కానీ, పవిత్ర గారు కానీ, అనీష్ గారు కానీ, సో అందరికీ కూడా నేను చెప్పింది, వాళ్ళు ఫస్ట్ టైం డైరెక్టర్ కదా, అంటే స్టార్టింగ్ బ్యానర్ కదా, మా ఇమేజ్ ఏమన్నా అవుతుందా అనే డౌట్ వాళ్ళకి ఎక్కడికి రాలేదు. ఈవెన్ షూట్లో కూడా వాళ్ళు ఎక్కడా కూడా నాకు అంటే ఎక్కడా కూడా వాళ్ళు అసలు చూపించలేదు, వాళ్ళు సీనియర్ యాక్టర్స్ అని చూపించలేదు. అసలు నేను నిజం చెప్తున్నా, త్రూ అవుట్ ద డైరెక్షన్ నేను ఎక్కడ కూడా ఫస్ట్ టైం అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. వాళ్ళందరూ నాకు కోఆపరేట్ చేయటం వల్ల, నా టెక్నీషియన్స్ అందరూ కోఆపరేట్ చేయటం వల్ల నేను ఆన్ టైం ఫినిష్ చేసుకోగలిగాను. సో కమింగ్ టు ద సబ్జెక్ట్, నేను యాక్చువల్గా ఈ మూవీకి సస్పెన్స్ థ్రిల్లరు అండ్ సింపుల్ లైన్ ఏంటి అంటే, ఒక అమ్మాయి భయపడటం వల్ల తన లైఫ్లో ఏమేం జరిగింది, లాస్ట్కి ఏమైంది, ఇంతే లైను. బట్ ద స్క్రీన్ ప్లే ఈజ్ కంప్లీట్లీ రన్స్ ద స్టోరీ. నేను ఎందుకు రివీల్ చేయలేనంటే, ఈ మూవీకి సంబంధించిన పూర్తి అనుభవాన్ని ఆడియన్స్ థియేటర్లో పొందాలనుకుంటున్నాను. ఇది యాక్చువల్గా థియేటర్ కమ్ ఓటీటీకి కూడా సూట్ అయ్యే మూవీ, ఎందుకంటే అనూప్ సార్ మ్యూజిక్ ప్యూర్ థియేటర్లో మాత్రమే ఎవ్రీ బిట్ని ఎంజాయ్ చేయగలుగుతాము. అండ్ ఈ మూవీ చూశాక కంపల్సరీగా ఓటీటీలోకి వెళ్ళి చూడాలి అన్న క్యూరియాసిటీని వదిలేలాగా నేను ఈ సినిమా తీయటం జరిగింది. సస్పెన్స్ థ్రిల్లరు ఉమెన్ సెంట్రిక్ అంటే రొటీన్ అనుకుంటారేమో, 100% కాదు. అండ్ యాజ్ అభి గారు చెప్పినట్లు ఇది అవార్డ్స్ విన్ అవటానికి ఇది డాక్యుమెంటరీ మూవీ కూడా కాదు, ఇట్స్ ఎ ప్యూర్ సస్పెన్స్ థ్రిల్లర్లో ప్రాపర్ కమర్షియల్ మూవీనే. బట్ ఒక స్క్రీన్ ప్లే కానీ, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ కానీ, అండ్ ద కాన్సెప్ట్ గురించి మనకి ఇన్ని అవార్డ్స్ రావడం జరిగింది. అండ్ అవార్డ్స్ ప్రజెంటేషన్ వేయడానికి రీజన్ ఏంటి అంటే, నాకు ఫ్రెండ్స్ ఒక అన్నతో చెప్పినప్పుడు, అన్న నాకు 64 అవార్డులు వచ్చినాయి అన్నప్పుడు, అవునారా, అందులో ఎన్ని కొనుక్కున్నావురా మను అన్నాడు. అంటే నా మనిషే నన్ను అడిగినప్పుడు బయట వాళ్ళకి డౌట్ వస్తుందని ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రజెంట్ క్లియర్ అవార్డ్స్ ప్రజెంటేషన్. సో దట్ ఏంటి అంటే, ఇది క్లియర్గా ఇంటర్నేషనల్ అవార్డ్స్ మనం చేసేది ఏమీ లేదు. అండ్ 2 వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను ఆ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్క అవార్డు వచ్చినప్పుడు నాకు వచ్చింది, సినిమాకి వచ్చింది అని కాదు, కానీ అక్కడ పక్కన ఫియర్ మూవీ, హరిత గోగినేని పక్కన ఇండియా ఉన్నప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యేది. అన్ని కంట్రీస్లో ఇండియా అని మీరు లిస్టులు కూడా చూడొచ్చు, దాంట్లో క్లియర్గా ఉంటుంది. ఇండియా అని మన ఒక్కటే ఉన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందుకోసమైనా మన ఎవరైతే తెలుగు డైరెక్టర్స్ కానీ ఎవరన్నా ఒక మంచి కాన్సెప్ట్ కానీ డిఫరెంట్ తీసినప్పుడు ఇలా అప్లై చేసుకోవచ్చు అని ఒక నాలెడ్జ్ కూడా షేర్ చేసినట్టు ఉంటుందని నేను ఈ ప్రజెంటేషన్ చేయటం జరిగింది. సో యా, నేను ఆండ్రూ సార్ ఇక్కడ లేరు, హీజ్ షూటింగ్ ఇన్ లండన్. సో నేను ఇంకెవరన్నా పేర్లు అంటే మర్చిపోయి ఉంటాను ఈ టెన్షన్ హడావడిలో. సో అందరికీ కూడా పేరున నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సాహితీ దాసరి, అరవింద్ చెప్పానా? సో అభి గురించి నేను చెప్తే బాగోదు. సో అందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. 100% ఈ మూవీ చూసినప్పుడు
తను కనిపిస్తుంది, నేను కనిపిస్తా. ఎందుకంటే నేను 10 months ఈ స్క్రీన్ ప్లే చాలా శ్రద్ధగా రాసింది. నా స్వార్థం, నేను కనపడాలి, మేకర్ని నేను కనపడాలని చాలా ఇంట్రెస్ట్తో రాశాను. సో నేను కనపడతాను. సో తను బాగా కనపడుతుంది. కానీ మమ్మల్ని ఇద్దరిని కొంచెం అనూప్ సార్ బాగా డామినేట్ చేసేస్తారు థియేటర్లో, ట్రస్ట్ మీ. సో దీనికి నేనే ఎడిటింగ్ కూడా చేయాల్సి వచ్చింది. చూస్తుండుంటారు కొంతమంది, నన్ను ఎడిటర్ని చేశారు ఈ సినిమాకి. సో ఇట్స్ నాట్ నా సెలెక్షన్ బై చేయాల్సి వచ్చింది. సో బట్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. ఏది జరగాలన్నా ఆన్ టైమ్ పూర్తి అవ్వాలన్నా మోర్ దెన్ హ్యూమన్ దేర్ ఈజ్ ఎ నేచర్. అంటే నేచర్ ఈజ్ గాడ్ అని బిలీవ్ చేస్తాను. సో నేను చేసిన హార్డ్ వర్క్కి వాటిలన్నిటికీ నేచర్ సపోర్ట్ చేస్తుందని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. సో ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్, ఎండ్ ఆఫ్ అక్టోబర్కి మన మూవీని బయటకు తీసుకురావాలనుకుంటున్నాము. సో విత్ ఆల్ యువర్ సపోర్ట్స్. సో ఇప్పుడు వరకు ఇంకా మనం ఏం చేయలేదు, ఫైనల్ కాపీ రెడీ చేసుకొని జస్ట్ ఫస్ట్ లుక్ లాంచ్ చేసి ఇప్పుడు టీజర్ లాంచ్ చేస్తాం. సో ఇప్పటి నుంచి మిగతా పనులన్నీ చేస్తుంటాము. సో ఇంకా మా గురించి ఇంకా వింటూ ఉంటారు. సో ఎనీవే నేను ఎక్కువ మాట్లాడాను, చాలామంది అనుకుంటారు. మళ్ళీ 1 month వరకు నాకు స్పీకర్ ఇవ్వరు కాబట్టి మాట్లాడాను, అదే మైక్ ఇవ్వరు కాబట్టి మాట్లాడాను. సో అందరికీ థ్యాంక్స్. అండ్ నాకు సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ సుజాత, సామా సురేంద్ర, నా ఫ్రెండ్ సుధాకర్, ఇంకా సురేష్ గారు, ఇట్లా చాలామంది ఉన్నారు నా ఫ్రెండ్స్. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. సో చాలామంది ఇంకా మాట్లాడాలి ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇక్కడితో నేను ఆపేస్తాను, ఏమైనా మర్చిపోతే సారీ. సో నేను పిలవగానే మన బెంగళూరు నుంచి వచ్చిన నా పెంచలేదు సార్, చాలా థ్యాంక్ యూ. ఈజ్ హ్యావింగ్ సో మెనీ కాలేజెస్ అనమాట, చాలా పెద్ద ప్రొఫైల్, బట్ చాలా సింపుల్గా ఉంటారు. ఆయన కూడా తొందరలో మన మీడియా ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వబోతున్నారు. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మాకు సక్సెస్ ఆల్రెడీ అవార్డ్స్లో కనిపించేస్తోంది, జస్ట్ మేము ఆన్ స్క్రీన్ మీద చూడడం కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ అరవింద్ కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాం, ద హీరో ఆఫ్ ఫియర్. అందరికీ నమస్కారం. It's already getting late, so I'll keep it very brief. First and foremost, thank you for your patience. Haritha garu నాకు ఫస్ట్ ఈ స్టోరీ నరేట్ చేసినప్పుడు I remembered a quote from Frank Herbert Dune. It goes, I must not fear. Fear is the mind killer. Fear is the little death that brings total obliteration. I will not fear. If I had to summarize this movie to somebody, I would use this line. Renaissance period lo, there used to be a term called Renaissance man. Somebody who was so skilled in so many different crafts. I would call Haritha garu a Renaissance woman. She has utmost command over so many crafts of filmmaking. It was a lovely experience working with Haritha garu, and thank you so much, ma'am, for considering me for this role. It's a very special role, and working with Vedika garu was an amazing experience for me. It was a very, very ఎన్లైటనింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఒక యాక్టర్ ఒక రోల్ కోసం ఎంతగా ప్రిపేర్ అవుతారు, ఎంతగా తపన పడతారని నేను ఆవిడని చూసి నేర్చుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ మీ. ద వే షీ అప్రోచ్డ్ హర్ క్రాఫ్ట్ really rekindled an urge in me to work on my craft even more. And there's a lot that I want to say. I'll save it for a later time. And Anup sir, I saw the movie, and like she rightly said, you dominated everyone with your lovely background score and song. And Vishal Master, it was lovely working with you in the song. Thank you for making me look good. I know I can't keep up with Vedika's dance, but you managed with me. Thank you. And Anish sir, it was lovely working with you, sir. I look forward to working with you more. And Sahiti as well, you did really well. I saw the movie. And to the rest of the team, great job. You did really well. And Abhi garu, you are amazing. You are an example of what a true man should be and how he supports women and other people in his life. A lot of people said this is a women-centric film. The world itself is women-centric, man. So what is it in a film? So, and I was really proud to be a part of this film. And a little bit about my role. You will see me on and off the screen, but you will keep hearing about me throughout the film. That is a hint. And with that, I take your leave, and
34 awards, 34 film festivals and 64 awards is not a joke. But the trivia is, who can tell me the names of all the awards we won from the team? I bet nobody. That's how many we won. And even I got an award, I think, Best Supporting Actor at the Rome International Film Festival. So thank you, ma'am. You've made me truly international. And I really want to give a heartful thanks to Imran Hashmi sir, Sudeep sir, Dilip sir, Vijay Sethupathi sir, and Rana Garu for being so gracious and launching our teaser in all the languages. Thank you so much, media friends. Take care. Thank you so much, Arvind Krishna Garu, and wonderful Vedika Garu. We are waiting to listen to you, please. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మీడియా మెంబర్, ప్రతి ఒక్క మీడియా పర్సన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్, పేషెన్స్ అండ్ సపోర్ట్ మన ఫిల్మ్ ఫియర్ కోసం. రియలీ అప్రిషియేటెడ్. అండ్ చాలా ఫేసెస్, చాలా స్మైల్స్ నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు. సో ఇట్ ఫీల్స్ సో నైస్ టు బీ హియర్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అవర్ ఫిల్మ్. Well, actually, yesterday I was in Chennai for Peter Rap audio launch, and it was very hectic. But after I came here, ikkadiki vachina tarvata Fear teaser మొదటి టైం చూసాను. వాట్ ఇస్ టైమ్ ఇన్ మొదటిసారి చూసాను. నాకు చాలా నచ్చింది. అండ్ ఇమ్మీడియట్గా అన్నీ మర్చిపోయాను. ఫుల్ జస్ట్ హ్యాపీనెస్, ఒకే ఎమోషన్ నాలో యునో ఉంది, పొంగింది. యూనో సో చాలా హ్యాపీ అయ్యాను. ఎందుకంటే ఒక ఆల్ రౌండ్ ఒక టీమ్ ఎఫర్ట్, మంచి టీమ్ ఎఫర్ట్ ఉంది. అండ్ ఇది నా ఫిల్మ్ ఉంది, అది నేను అందుకోసం యూనో చెప్పలేదు. బట్ సీరియస్లీ నాకు చాలా ఇంట్రెస్టింగ్, ఇంట్రీగింగ్, ఒక్కొక్క షాట్ హరిత గారు చాలా థాట్ ప్రాసెస్తో, చాలా ప్లానింగ్తో, చాలా స్ట్రాటజిక్లీ ప్లేస్ చేశారు. ఒక్కొక్క ఎమోషన్, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్, ఒక్కొక్క బీట్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు సీ ద టీజర్ ఆఫ్ ఫియర్. అండ్ ఫియర్ టీజర్ మన ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా సూపర్ స్టార్స్ రిలీజ్ చేశారు. పాన్ ఇండియా రిలీజ్ అయింది టీజర్ ఇన్ కన్నడ, తెలుగు, మలయాళం, Tamil as well as Hindi. So thanks to all the actors, Sudeep sir who was kind enough to release the teaser in Kannada, really appreciate him taking the time to release our teaser. Imran Hashmi who also posted the Hindi teaser. అలాగే దిలీప్ సార్ మలయాళంలో రిలీజ్ చేశారు. విజయ్ సేతుపతి సార్, సచ్ అ టాలెంటెడ్ పర్సన్. అయినా కూడా he took the time to go on social media and post it. And of course Rana, Telugu మన మెయిన్ టీజర్ రానా దగ్గుబట్టి రిలీజ్ చేశారు. So really thankful to him and to the entire actors, the list of actors who released the teasers. So I would like to say a special thanks to all of them. Well, నేను హరిత గారు ఎప్పుడు మీట్ చేశాను. విదిన్ 5 minutes నాకు తెలిసిపోయింది దట్ ఈ డైరెక్టర్కి చాలా ఒక ఏం చెప్పాలి, క్లారిటీ ఉంది, చాలా ఫోకస్, చాలా క్లారిటీ, ఒక ప్యాషన్ ఉంది నాకు తెలిసిపోయింది ఫస్ట్ జూమ్ మీటింగ్లో విదిన్ ఫ్యూ మినిట్స్. సో నాకు అప్పుడు కొంచెం స్టోరీ కొంచెం కాంప్లెక్స్గా ఉంది, సింపుల్గా ఉంది, కాంప్లెక్స్ కూడా ఉంది. సో అప్పుడు నాకు తెలియలేదు స్టోరీ ఇమ్మీడియట్గా. బట్ I knew that she has clarity, ఒక మంచి లైన్ ఉంది,
పర్ఫార్మెన్స్ కోసం స్కోప్ ఉంది, ఒక మంచి టీం ఉంది. ఆండ్రూ సార్ హూజ్ ఆ డిఓపి చాలా బాగా చేశారు సినిమాటోగ్రఫీ. అనూప్ రూబెన్స్ గారు మీన్ హీ ఈజ్ ఆయన గురించి చెప్పలు నెససరీ లేదు. నెక్స్ట్ time I'll sing. But Aina gurinchi, it's not necessary for me to say all these. Andarku telsu ee film lo music chala oka manchi role play chestundi. Background score even more important for a film like this, and it is one of the main leads and the soul of the films cheppali. So Anup garu music, without your music this film is just incomplete. Nobody can replace your work, your talent, your dedication, your passion. So thank you for being you. So yes, appudu nenu journey start chesanu Harita garuto, and ippudu varaku it has been a beautiful journey. Sujata garu mana co-producer chepparu that all the qualities that a woman needs, Harita garu has that, and literally genuinely I feel that oka homemaker kuda unnaru Harita garu. Kani ippudu nenu oka kotta pair I'm keeping for her, which is like a dynamic director to watch out for. This is her debut film, but it just never felt like this is the first film that she's directing. So kudos to you, Harita garu. All the film festival awards that Fear won, it's all because of Harita garu's dedication, planning, along with Abhi garu who supported her. Like a true friend, more than a husband, like a best friend, So that is something beautiful to see their relationship. Mana film 34 film festival lo awards win chesindi, and that too 64 awards were won for everyone. Chala we didn't even apply for some categories. Mana film film matram apply చేసాము అవార్డ్స్ కోసం, బట్ they on their own gave best actress, best director and other technical awards, supporting actor awards. So it is a huge honor that Fear 34 film festival lo 64 awards win chesindi ani. I'm really proud, and that too putting India out there in international film festivals like Rome Film Festival, Avignon International Film Festival, World Festival of Cannes. It's truly an honor. And మన రోల్ గురించి నేను చాలా చెప్పలేదు, ఎందుకంటే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్, యాజ్ యూ ఆల్రెడీ నో బై నౌ. బట్ ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ ఉంది. నేను ఫిల్మ్లో సింధు క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను, అండ్ ఐ జస్ట్ హోప్ దట్ యూ గైజ్ విల్ బీ really entertained and thrilled, and we are very sure that you will love it. So really happy to be a part of such a wonderful film. Also Arvind garu Arvind role kosam elanti portrayal kavali alanti portrayal chesaru. Seriously, ఆయన రోల్ చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్లో, బట్ he just created the right amount of emotion, and every scene will make you think and wonder, and I don't want to reveal much, but Arvind has really shined, and మన కెమిస్ట్రీ కూడా చాలా బాగా వచ్చింది ఫిల్మ్లో. Of course, lot of people I need to thank. Sahiti, you have done a fantastic job. She played my friend in the film, so it was lovely working with her. Satish, Vishal garu, everyone, all of you all are such a wonderful team. Ee film lo chala manchi song undi, oka romantic melody, so Vishal garu choreograph chesaru.
And of course, Anish sir, I can never forget. I now, senior actor, and he said such kind things about me. But sir, when I'm working with somebody like you, I have to be on the tip of my toes, So it's all because I'm working with such inspirational actors and people like you. Rajshekhar garu, nenu shooting jarugutundi అప్పుడే చెప్పాను that మీ పర్ఫార్మెన్స్ నాకు చాలా 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 నచ్చింది. So it was fabulous working with you, all the child artists and everyone here, Ramkrishna Garu was fantastic in the movie. It was wonderful working with him. And everybody who's here, if I've forgotten anyone, Sujata Garu, mana co-producer, she's not here, but she's here with us in spirit. And yes, let's rock it with our movie Fear. Fear teaser chudandi. I hope you like it and I'm sure you'll love it. Anything I missed out? మా ఇన్స్పెక్టర్ గారిని అంటే మిస్ చేశారు. Yeah, the hosts, they are fantastic, and the inspector also. Arey baap re, I forgotten only. What is your look is changed now? Yeah, he is the, I mean, I'll just let them watch your role. Thank you so much. Andarku chala chala thanks, and sorry the flight was delayed and the event started later. Thank you so much for being patient and really appreciate it. Media, thanks. Thank you. Thank you so much, Vedika Garu. That was the cutest speech of the day. Thank you so very much. And we have a small Q&A session here. And దయచేసి అందరినీ కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎక్సెప్ట్ ద ప్రొడ్యూసర్, డైరెక్టర్ అనూప్ సార్, మీరు కూడా కాసేపు ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హీరో గారు, హీరోయిన్ గారు, ప్రొడ్యూసర్ అభి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డైరెక్టర్ హరిత గారు ఈజ్ ఆన్ స్టేజ్. హీరో గారు, హీరోయిన్ గారు అరవింద్ కృష్ణ గారు అండ్ వేదిక గారు, అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూపెన్స్ గారు అండ్ సాహితి. అభి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఆల్సో ప్లీజ్ ప్లేస్ ద చైర్స్ ఆన్ ద స్టేజ్. ఆర్ట్ అసిస్టెంట్ గారు ప్లీజ్ కొంచెం చైర్స్ పైన వేస్తారా? దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ఏఆర్ అభి గారు ప్రొడ్యూసర్గా, డాక్టర్ హరిత గోగినేని గారి రైటింగ్స్, డైరెక్షన్ అండ్ ఎడిటింగ్లో, అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, వేదిక గారు హీరోయిన్గా, అరవింద్ కృష్ణ గారు హీరోగా మనందరి ముందుకి వచ్చేస్తోంది ఫియర్ అతి త్వరలో. అండ్ టీజర్ లాంచ్కి విచ్చేసిన మా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద ఆడియన్స్, కాస్ట్ అండ్ క్రూ, థ్యాంక్ యూ సో మచ్. ఒక 15 to 20 minutes we have a Q&A session. Please place the chairs on the stage. So already 34 international awards and 64 prestigious awards ni sontam cheseskundi ma cinema. 34 film festivals లో 64 అవార్డ్స్ని సొంతం చేసుకుంది మా సినిమా. సో వీఆర్ సో ఎక్సైటెడ్ టు వాచ్ ద ట్రైలర్ యాజ్ వెల్. And this event is wonderfully organized by GSK Media. Thank you so much, Srinivas Garu and Suresh Garu, for organizing the event. సో మీడియా మిత్రులందరినీ కాస్త ముందు, ఎవరైనా వెనకాల ఉంటే వారందరినీ కూడా కొంచెం ముందుకు వచ్చి కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీఆర్ అబౌట్ టు స్టార్ట్ ద Q&A సెషన్. ముందుగా మా ప్రొడ్యూసర్ ఏఆర్ అభి గారు, ప్లీజ్ మీరు వస్తే అందరూ వచ్చేస్తారు ఆటోమేటిక్గా. అండ్ మా డైరెక్టర్ హరిత గోగినేని గారు, ఇక్కడికి వచ్చి కూర్చోండి మేడం.
అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అరవింద్ కృష్ణ గారు. ఓకే, అంటే లేడీస్ అంటే కొంచెం వీ నీడ్ సమ్ టైమ్ టు టచ్ అప్ అండ్ ఆల్, యూనో వీ నీడ్ దట్. ఓకే, మీకు వెయిటింగ్ అలవాటు అయిపోయిందా? అంటే ఏ విధంగా అలవాటు అయింది? అంటే గర్ల్ ఫ్రెండ్ ఓ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పకూడదు అయితే, ఇక్కడ చెప్పకూడదు. ఓకే, డన్, థ్యాంక్ యూ. So first of all, I have a question for Abhi garu. First, nene start chestunanu. Meeku direction nachinda, producing nachinda sir? చెప్పాలా దానికి ఆన్సరు? అదే డైరెక్షన్ నచ్చిందా, ప్రొడ్యూసింగ్ నచ్చిందా అడిగింది. ఇవన్నిటికంటే ఈజీ. నాకు ఇష్టం యాక్చువల్గా సినిమాలు చూడడం, సో వాచింగ్ ఇష్టం నాకు. ఈ రెండింటికన్నా చాలా బెటర్. సార్ ప్లీజ్ ఇంకా మీరు స్టార్ట్ చేయండి. డైరెక్టర్ గారు, మేము హాయిగా ప్రశాంతంగా ప్రొడ్యూస్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. డైరెక్షన్ అంటే 24 క్రాఫ్ట్స్ మేనేజ్ చేయాలి, అంత సరదాగా ఏమి ఉండదు. చాలామంది మన మాట వినరు, చాలా కష్టాలు ఉంటాయి. ఎట్లా హ్యాండిల్ చేశారు? వీళ్ళందరూ హ్యాండిల్ చేయటం అంటే అంత ఈజీ ఏం కాదు. మీరు ఎలా హ్యాండిల్ చేశారు? యాక్చువల్గా మీరు చెప్పింది వాస్తవమే, కానీ మన దగ్గర కొంచెం డిఫరెంట్ ఏంటంటే నన్ను బేర్ చేయటం చాలా కష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎవరైతే మన లక్కీ లక్ష్మణ్ టీం ఉన్నారో సేమ్ టీం కూడా మనకి ఫియర్కి అన్నట్లు. యాక్చువల్గా నేను కష్టపడేది ఎక్కడ అంటే పర్ఫెక్షన్ కోసం కష్టపడతాను. యాజ్ ఐ సెడ్ ఇందాక మీకు చెప్పినట్లు నేచర్ చాలా మనకి సపోర్ట్ చేసింది. మేబీ అది మన వర్క్లో సిన్సియారిటీ ఉండటం వల్ల ఏమో నాకు తెలియదు, కానీ నిజం చెప్పాలంటే మీరు ఇప్పుడు ప్రీ రిలీజ్లో కానీ ఎప్పుడన్నా మనోళ్ళు వస్తారు కదా, అడిగితే అందరూ కూడా నా గురించి కొంచెం రక్త కన్నీరు చరిత్రలే చెప్తారు. సో నన్ను భరించటమే కష్టం, బట్ నన్ను నిజంగా ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేదు. ఒకవేళ ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా నేను చేసేసుకొని వెళ్ళిపోవడం నాకు అలవాటు. అలాగే అన్ని క్రాఫ్ట్స్ వర్క్స్ కూడా వచ్చేసినాయి ఈ పాటికి. ఓకే అండి, బేస్డ్ ఆన్ 2 స్టోరీస్ అన్నారు. ఎక్కడ జరిగినాయి, ఎక్కడ విన్నారు ఇవన్నీ? ట్రూ ఈవెంట్స్. ఎందుకు అంటే ఇందాక కంగారులో ఏం మాట్లాడాలో కూడా తెలియలా. అది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మీరు. ఫియర్ అంటే భయం. సో భయం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కామన్ ఎలిమెంట్ అనమాట. అందరికీ కూడా భయం వల్ల ఎప్పుడు ఏదో ఒక ఎక్స్పీరియన్సెస్ ఉంటూనే ఉంటాయి. సో మన మూవీలో కూడా చాలా అంటే కామన్ ఎలిమెంట్ అయిన ఈ భయంతోనే చాలామంది జీవితాల్లో జరిగేదానికి చాలా మనం దగ్గరగా ఉండే ఈవెంట్స్నే తీసుకోవడం జరిగింది. 2 నేను చిన్నప్పటి నుంచి చూసిన చాలా ఈవెంట్స్ కానివ్వండి, స్టోరీస్ కానివ్వండి ఇందులో ఉన్నాయి. కొన్ని విషయాలు నేను ఇప్పుడు చెప్పలేను కాబట్టి డెఫినెట్గా ఆఫ్టర్ మూవీ చాలా విషయాలు నేను చెప్తాను. అండ్ నిజంగా మూవీ తర్వాత అసలు నేను చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. బట్ కానీ నేను కొన్ని షార్ట్స్ అయితే నేను లైవ్లో చూసిన షార్ట్సే నేను ఇందులో చిత్రీకరించడం కూడా జరిగింది. బట్ అవి రియల్ అంటే కూడా నమ్మశక్యం ఉండదు. సో అందుకే నా అయ్యాక చెప్తాను. కానీ బట్ దెర్ ఆర్ మెనీ ట్రూ ఈవెంట్స్ అంటే చాలామంది కనెక్ట్ అవుతారు. అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఓన్లీ సర్టెన్ ఆడియన్ అంటారు కదా, యాక్చువల్గా మంది సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో చాలా సినిమాలు వస్తూనే ఉంటాయి, ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? మీరు అన్ని మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మంచోడు మేడం. అవును, నో సిన్సియర్గా వెరీ వ్యాలిడ్ క్వశ్చన్స్. నిజంగా చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు. లేదు అంటే మేము ఇక్కడ స్టేజ్ మీద ఉండి హడావుడిలో కొన్ని మాట్లాడలేకపోవచ్చు, మీ ద్వారా అవి మాట్లాడగలుగుతున్నాం. అయితే సస్పెన్స్ థ్రిల్లర్స్లో ఇక్కడ 3 ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటుంది. సైకలాజికల్, సస్పెన్స్, థ్రిల్లర్, బిట్ ఆఫ్ హారర్. సో ఇవన్నీ మిక్స్ అయి ఉండే మూవీ. నేనేమి ఇవ్వట్లేదు, ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ క్లూ. సో మిక్స్ ఉంటుంది, అంటే జోనర్స్ మిక్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారా అంటే కూడా దెర్ ఇస్ సమ్ డ్రామా ఆల్సో కనెక్ట్ అయి ఉంటుంది. ఎందుకు చూడాలి అంటే ఫస్ట్ ఇట్ ఈస్ వెరీ ఇది డిఫరెంట్ స్టోరీ, అంటే డిఫరెంట్ స్క్రీన్ ప్లే. ఫస్ట్ స్క్రీన్ ప్లే అని చెప్తాను. స్క్రీన్ ప్లే కోసం చూడాలి. 2 కాన్సెప్ట్. దీంట్లో నేను ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నానో అది నాకు తెలిసి ఇంత ఎలాబరేట్గా అయితే ఎవరు డెలివరీ చేయాల. ఎనియా చెప్పింది ఇందాక మీకు, యాక్చువల్గా ఆపేసాను నేను చెప్తుంటే. సో
ఇది రొటీన్ అయితే కాదు అని నేను మీకు 100% నిజం చెప్తున్నాను. ఏదో మూవీ ముందు కొన్ని చెప్పి అట్రాక్ట్ చేయడానికి చెప్పట్లేదు. మూవీ అయ్యాక అందరూ డెఫినెట్గా చెప్పేది ఏంటి అంటే ఇది ఒక డిఫరెంట్ మూవీ. ఇట్స్ నాట్ రొటీన్ సస్పెన్స్ థ్రిల్లర్ అయితే కాదు. 100% ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్. మ్యామ్ అందరికీ రోజులు దాటుతుంటే వయసు తగ్గిపోతుంది, మీకేంటి పెరుగుతుంది? అవునా? ఎట్లా సాధ్యపడుతుందండి? నేను చాలా ఎర్లీ స్టార్ట్ చేశాను ఫిల్మ్ ఇండస్ట్రీలో, సో అందుకే అట్ ద ఏజ్ ఐ థింక్ ఐ వాజ్ లిటరలీ 15. థ్యాంక్ యూ. ఏం కనెక్ట్ అయింది మేడం మీకు? సినిమాలు చాలా చూజీగా చేస్తూ ఉంటారు, సెలెక్టివ్గా చేస్తారు. అట్లా తమిళ్, తెలుగు, మొన్న ఎక్స్ట్రీమ్ వచ్చింది, అది కూడా బాగా సెలెక్టివ్గా చేశారు. రజాకర్ కానీ చాలా సెలెక్టివ్గా వెళ్తారు. దీంట్లో కనెక్ట్ అయిన ఎలిమెంట్ ఏంటి మీకు సినిమాలో? నాకు టీమ్ నచ్చితే నేను చేస్తాను. అండ్ వాట్ ఎవర్ ఐ గెట్, గాడ్ హెస్ బిన్ కైండ్ దట్ ఇట్ హ్యాస్ బిన్ విత్ వండర్ఫుల్ పీపుల్. అండ్ యక్షిని, రజాకర్, ఇప్పుడు ఫియర్, తమిళ్లో పెటా ర్యాప్, మెహల్, గజానా, ఒక మంచి 6-7 ప్రాజెక్ట్ చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ద సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ అలాగే ఈవెన్ ఇన్ ఫ్యూచర్ ఐ వాంట్ టు డూ సిమిలర్ వర్క్ అండ్ డూ బెటర్ వర్క్. హాయ్ వేదిక్ గారు, మీరు ఎప్పుడు ఫియర్గా ఫీల్ అయ్యారు? అంటే సినిమా చేయడంలోనా, సినిమాకు ముందా మీకు ఎప్పుడు ఫియర్నెస్ అనేది అనిపిస్తూ ఉంటుంది? నాకు చాలా ఫియర్ ఉంది బిఫోర్ స్టార్టింగ్ ద మూవీ. ఎందుకంటే అలాంటి ఒక హోంవర్క్ చేయాలి యూనో ఫర్ ద రోల్. సో చాలా 1 month ముందు నేను హరిత గారికి చెప్పాను దట్ నాకు ఫుల్ స్క్రిప్ట్ కావాలి, నాకు ఫుల్ క్లారిటీ కావాలి. అండ్ అలాంగ్ విత్ హర్ ఫోన్లో నేను చాలా టైం నేను వర్క్షాప్స్ యూనో వీ డిడ్ వర్క్షాప్స్ టుగెదర్. చాలా క్లారిటీలో ఈచ్ సీన్, అన్ని షాట్ ఇంపార్టెన్స్ ఏముంది, హౌ టు పోర్ట్రే ద క్యారెక్టర్, వేర్ ఇస్ ద క్యారెక్టర్ కమింగ్ ఫ్రమ్, బికాస్ I think even she was confused about what is happening when. Alanti oka screenplay, you know, she knew the obviously everything very well, but she had worked on some 20 drafts, correct? 20 drafts tarvata she got the clarity about the subject, lineup of scenes and all. But naku okay month, you know, preparation time undi no how past undi. సో అందుకే చాలా ఫియర్ పడాను, భయపడాను, ఫియర్ పడాను. అంటే ఇలాంటి థ్రిల్లర్ సబ్జెక్టు, సైకలాజికల్ సబ్జెక్టు స్క్రీన్ మీద యాక్టర్స్ భయపడుతూ ఉంటే ఆడిటర్లో ఉన్న ఆడియన్స్ కొంతమంది నవ్వుకుంటారు. ఎందుకంటే వాళ్ళు భయపడకపోవచ్చు. అంటే గతంలో వచ్చినటువంటి ఇలాంటి థ్రిల్లర్ సబ్జెక్ట్స్ మనం చూసాం కాబట్టి. సో ఆ జాగ్రత్తలు ఆడిటోరియంలో ఉండేటువంటి ఆడియన్స్ కూడా భయపడేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మీరు భయపడడం కాదు, ఆడియన్స్ని ఎలా భయపడాలనే జాగ్రత్తలు ఎలా తీసుకున్నారు? ఇమోషన్స్ జెన్యూన్ ఉంటే, అందరు టీమ్ వర్క్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, డైరెక్టర్ మ్యాజికల్ టచ్ ఉంటే, అందరూ పర్ఫార్మెన్స్ బాగుంటే డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. సో మా వర్క్ మేము సిన్సియర్గా చేస్తున్నాము, దట్స్ ఆల్, యు నో, ద రెస్ట్ ఇస్ అప్ టు ది ఆడియన్స్. బట్ డెఫినెట్లీ వీ హ్యావ్ గివెన్ అవర్ బెస్ట్ and there is no chance that the audience will not like the film. They will be scared, they will be on the edge of their seat. Alanti oka thrilling subject undi idi. డైరెక్టర్ గారు, మీ ఇంట్లో ఎవరిని భయపెట్టారు? భయపెట్టడానికి ఈ సినిమా ఇలాంటి కంటెంట్ ఎందుకు చూస్ చేసుకున్నారు? కాదన్న, పక్కన పెట్టుకొని ఫస్ట్ నన్ను భయపెట్టింది కాబట్టి నన్ను ఒక్కదాన్ని ఎందుకు భయపెడతావు, ప్రపంచాన్ని కూడా భయపెట్టాను తీసే సినిమా. ఈరోజు భయపెడుతుంది అంటారు. అది ఇక్కడ పక్కనే ఉన్నాను. ఫస్ట్ ఇంట్లో వాళ్ళని భయపెట్టి, అప్పుడు నేను ఇంక స్వార్థపరుణ్ణి కదా, ఎన్ని రోజులు అన్నే భయపడతావు, సరే ప్రపంచాన్ని కూడా భయపెట్టాను తీయించే సినిమా. మీరు చెప్పండి డైరెక్టర్ గారు.
అంటే ఈ సినిమా ఫియర్ ఫ్యాక్టర్ ప్రధానంగా ఇందులో ఉన్నటువంటి ఆ ఫియర్ ఫ్యాక్టర్ ఏంటి? ఇన్ని అవార్డ్స్ రావడానికి సో మీరు ఇందాక ప్రజెంట్ చేసిన ఇన్ని అవార్డ్స్ వచ్చాయంటే తప్పనిసరిగా ఆ సినిమాలో కంటెంట్ ఉండబట్టే ఆ స్థాయికి వెళ్ళింది. రేపు పొద్దున ఆడియన్స్ కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి, మీకు సక్సెస్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. సో బికాజ్ వెనకాల ఉన్నటువంటి ఆ అవార్డ్స్ అన్ని కూడా మెయిన్ ఫియర్ ఫ్యాక్టర్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు జనరల్గా చాలా భయం. సో నేను భయం అనేదాన్ని ఓవర్కమ్ అయితే ఒకలా ఉంటుంది, ఓవర్కమ్ అవ్వకపోతే ఒకలా ఉంటుంది. సో వినటానికి చాలా చిన్న పదమైన భయం వల్ల చాలా జరగవచ్చు. సో అందుకనే ఒక మనిషిలో ఉండే ఒక కామన్ ఎమోషన్, అంటే ఇప్పుడు మనం నవరసాల్లో ఏదో ఒక దాంతోనే మనం మూవీ చేసి ఆడియన్ని మనం ఎంటర్టైన్ చేయగలం. ఎంటర్టైన్ అంటే ఇట్స్ నాట్ మేకింగ్, అంటే ఎదుటి వాళ్ళు నవ్వించడం ఎంటర్టైన్మెంట్ కాదు. ఆ 2 hours ఆడియన్ ఎంగేజ్ చేయటమే ఎంటర్టైన్మెంట్ అని నమ్మాను యాజ్ ఎ మేకర్గా. సో నేను నవరసాల్లో భయం తీసుకున్నాను ఫస్ట్ నా మూవీకి. ఎందుకు అంటే భయం కానీ, బాధ కానీ, హాస్యం కానీ ఇవి నన్ను ఆడియన్కి చాలా దగ్గరగా తీసుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది అని. మీకు ఫస్టే చెప్పాను కదా, స్క్రీన్ ప్లే రాయటమే నా స్వార్థం, ఆడియన్ని దృష్టిలో పెట్టుకొనే చేశాను. సో దాంట్లో నవరసాల్లో నేను భయం ఎంచుకున్నా. ఈ భయం కూడా చాలా డీసెంట్గా అనమాట. అంటే మీరు చెప్పినట్లు చాలా సినిమాలు ఉన్నాయి, ఎందుకు కనెక్ట్ అవుతారు, చాలా డీసెంట్ ఎమోషన్స్తో కూడిన భయం. ఇట్స్ నాట్ జస్ట్ అలా భయపడేది కాదు. అండ్ ఎప్పుడైతే ఒక కామన్ ఎమోషన్ని మనం ఆడియన్ని కనెక్ట్ చేయగలుగుతామో అప్పుడు వాళ్ళు నా ద్వారా, అంటే నా యొక్క వర్క్ని ఆర్టిస్ట్ ద్వారా చూడగలుగుతారో అప్పుడే నాకు కూడా పేరు వస్తుంది కాబట్టి. అండ్ రెండు, ఇందాక మీరు అడిగినట్లు వేదిక చాలా జెన్యూన్గా, అంటే ప్రతి ఎమోషన్ని చాలా జెన్యూన్గా చూపించింది అనమాట. అంటే డెఫినెట్గా మీరు చూస్తున్నంతసేపు కామెడీ అనేది కంపల్సరీగా రావాలి. ఎందుకంటే హారర్ అయినా ఏదైనా కామెడీ చేసేది ఎట్లయినా చేస్తారో అది కూడా ఎంజాయ్మెంట్. అండ్ సో వీఆర్ మేకింగ్ వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నాం. సో బట్ భయం అనేది మాత్రం కామన్ ఎలిమెంట్ అయ్యి నవరసాల్లో ఒకటయ్యి నేను ఆడియన్ని, నేను కూర్చున్న 2 గంటలు కూడా అట్లీస్ట్ ఫోన్ పట్టుకోకుండా లేదా చిరాకు తెచ్చుకోకుండా చేసేలాగా దీన్ని డిజైన్ చేయటం ఒకటి. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానంటే నేను చాలా రిస్క్ చేశాను. నిజం చెప్పాలంటే స్క్రీన్ ప్లే వాట్ ఎవర్ నేను చేశానో అది చాలా రిస్కీ సబ్జెక్ట్, ఈజీ సబ్జెక్ట్ కాదు. కానీ అది అవుట్కమ్ ఏదైతే నేను ఊహించుకున్నానో అలా చేయగలిగాను కాబట్టి మనల్ని గుర్తించడం జరిగింది ఫిలిం ఫెస్టివల్స్లో. కానీ రేపు ఆడియన్ కూడా గుర్తిస్తారు, డెఫినెట్గా తిట్టరు, ఎవరైతే నన్ను తిట్టరు అదైతే షూరు. సో గుర్తిస్తారు. సో నేను ఫిలిం ఫెస్టివల్లో అప్లై చేయడానికి రీజను మన స్క్రీన్ ప్లే కాన్సెప్ట్ మేకింగ్ అనమాట. నేను యాక్చువల్గా కమర్షియల్ మూవీ కాబట్టి నిజంగా వస్తాయని అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ అవార్డ్స్ అప్లై చేసేవాళ్ళు ఒక 5-10% ఛాన్స్ ఉంటుంది అన్నారు. సరే అని కొంచెం ఎక్కువ అప్లై చేశాను. సో నిజంగా నేను ఓన్లీ ఫిలింకి అప్లై చేశాను. ఈవెన్ అన్ని కేటగిరీస్ కూడా నేను అప్లై చేయలేదు. సో ఫిలింతో పాటు వేరే కేటగిరీస్ వాళ్ళే గుర్తించి ఇచ్చారు చూసారా, అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. హరిత గారు, కంగ్రాచులేషన్స్. 64 ఇంటర్నేషనల్ అవార్డ్స్ రావడం అంటే అంత ఈజీ కాదు మీ సినిమాకి, ఈ ఫియర్ సినిమాకి. ఇందాక మీరు మాట్లాడుతూ అంటే అవార్డ్స్ అంటే దాంట్లో ఎందుకు కొన్నారు అనేసి అడిగారన్నారు. అంటే అవార్డ్స్ అలా కొండే అవకాశం ఉంటుందా ఇంటర్నేషనల్ లెవెల్లో? ఎందుకంటే ఆస్కార్ అవార్డులు దాని స్థాయికి మన సినిమా ఇండస్ట్రీ వెళ్ళింది కాబట్టి అలా కొనే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా మీరు? అంటే నిజంగా తెలియదు నాకు అట్లా ఉంటుందని. బట్ లోకల్గా ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయేమో కూడా నాకు నిజంగా తెలియదు. బట్ కానీ ఇట్లాంటిది నేను మల్టిపుల్ టైమ్స్ వినటం అయితే జరిగింది. ఇంటర్నేషనల్ అయితే ఛాన్సే లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరెవరు అవార్డ్స్ అప్లై చేస్తారో మన దగ్గర మీడియేటర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా నేను నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ తీసుకొని ఆ వెబ్సైట్లో మన ప్రాజెక్టు, మన బ్యానరు, దానికి సంబంధించిన అన్నీ క్రియేట్ చేసి, ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్. అవన్నీ చేసి ఒక్కొక్క ఫెస్టివల్, అంటే కొన్ని ఇయర్స్ నుంచి రన్నింగ్లో ఉన్న ఫెస్టివల్స్ మాత్రమే చూస్ చేసుకున్నా. లేదంటే మీకు థౌజండ్స్ ఆఫ్ ఫెస్టివల్స్ ఉంటాయి. కానీ మంచిగా IMDb రికగ్నైజ్డ్ ఉండి చాలా ఇయర్స్ నుంచి ఎటువంటి పాలిటిక్స్ లేని ఎంచుకొని చేయడానికి నాకు 1 month పట్టింది అవన్నీ నేను సెలెక్ట్ చేసుకొని అప్లై చేయడానికి. సో నేను ఎందుకు అంటే మన వాళ్ళు అట్లా అడిగినప్పుడు బయట వాళ్ళు అట్లాగా అనుకుంటారేమో అని ఒక్క నిమిషం నాకు అనిపించింది నిజంగా. బట్ ఐ డోంట్ నో, మన ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు అన్నీ తెలియదు కాబట్టి. బట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో మాత్రం అసలు ఛాన్సే లేదు. అందుకే ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే మనం ఇండియన్ మూవీ అలాగా సెలెక్ట్ అయింది అంటే 100% అది జెన్యూన్ అని చెప్పడానికి అదొక బెస్ట్ రీజను. అండ్ ఏదో ఒక రోజు మీరన్న ఆ ప్లాట్ఫామ్ ఆస్కార్ అకాడమీకి వెళ్ళాలనేదే నా కోరిక యాక్చువల్గా. సో ఐఎమ్ జస్ట్ ఒక స్టెప్ వేస్తున్నాం మనం అంతే. అంటే రాజమౌళి గారిని ఇన్స్పైర్గా తీసుకుంటున్నారా? ఇన్స్పిరేషన్గా అంటే
నేను ఇంకా పూర్తిగా స్టడీ చేయాల ఎన్ని తెలుగు మూవీస్ మనకి అకాడమీలో ప్లేస్ అయిందో, బట్ వెరీ గ్యాప్ ఉన్నాయి మూవీస్ అయితే. మూవీ పరంగా రాలేదు, అంటే సపరేట్ డిపార్ట్మెంట్ కాదు, మూవీ పరంగా ఒక మేకర్గా నేను కనపడాలి ఆ స్టేజ్ మీద అనేది ఎప్పటి నుంచో నాకు కోరిక. ఎందుకంటే మీరు ఈ ఫియర్ సినిమా ఫస్ట్ బయటనే ఇన్ని అవార్డ్స్ తెచ్చుకున్నారు, ఇప్పుడు మన దగ్గర రిలీజ్ చేసుకుంటున్నారు. సో ఆయన కూడా అంతే, బయటనే ముందు ఫస్ట్ బయట గెలుచుకొచ్చి ఇంటి తర్వాత చూసుకుంటారు. అయ్యో లేదు, ఆయన యాక్చువల్గా మీకు ఇంకొక విషయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మన ఫస్ట్ లుక్ పోస్టరు ప్రభుదేవా గారు లాంచ్ చేశారు. ఎంత హ్యాపీయెస్ట్ విషయం అంటే, నేను చిన్నప్పటి నుంచి, అంటే నాకు ఒక తెలిసినప్పటి నుంచి నాకు 2 విషయాలు ప్రాణం అని చెప్తాను అదర్ దాన్ ఫ్యామిలీ. ఒకటి పాట అంటే మ్యూజిక్, ఒకటి డ్యాన్స్ నాకు చాలా ప్రాణం. నేను చిన్నప్పటి నుంచి అంటే 5 years నాకు వచ్చినప్పటి నుంచి నేను చూస్తూ పెరిగాను ప్రభుదేవా గారిని. అప్పుడు నాకు ఏఆర్ రెహమాన్ గారు అంటే బాగా ఇష్టం. వాళ్ళిద్దరు కాళ్ళు తాకాలి అనుకునేదాన్ని, అంత డెవోషన్ నాకు, అంత ఇష్టం నాకు. దాని తర్వాత ఇంకొక వ్యక్తి యాడ్ అయిందంటే అది రాజమౌళి గారు డైరెక్షన్లో. అంటే ఆయన అంటే వీళ్ళెంత నా దృష్టిలో వాళ్ళు నాకు లైక్ ఐఎమ్ డెవోటీ ఆఫ్ దెమ్. అంటే ఇన్స్పిరేషన్ అనే పదం కూడా వాడతాను నేనైతే, ఇప్పుడు ధైర్యం కూడా చేయను. ఐఎమ్ డెవోటీ ఆఫ్ దెమ్ అంటే ఎప్పుడన్నా వాళ్ళ కాలు అట్లా టచ్ చేయాలి అన్నంత డెవోషన్ అనమాట. సో ఒక చిన్న ప్రయత్నం, బట్ డెఫినెట్గా మన దగ్గర ఉన్న మన కంటెంట్ జెన్యూన్గా పట్టుకొని మనం సిన్సియర్గా మేక్ చేసి ప్రజెంట్ చేస్తే మన వాళ్ళ దగ్గర ఉన్నంత టాలెంట్ అయితే నాకు తెలిసి ఇంకెక్కడ ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. ఫస్ట్ సినిమాకి మీ వారు డైరెక్టర్, మీరు ప్రొడ్యూసర్గా చేశారు. ఈ సినిమాకి మీ వారు ప్రొడ్యూసరు, మీరు డైరెక్టర్. ఏంటి ఇలా అంటే ఇద్దరు మ్యూచువల్? జెన్యూన్గా చెప్పనా, యాక్చువల్గా నేను ఓపెనింగ్ పూజ రోజు చెప్పా, మీలో ఎంతవరకు గుర్తుందో నాకు తెలీదు. డైరెక్షన్ ఈజ్ నాట్ మై డ్రీమ్, ఇట్స్ మై డెస్టినీ. ఇప్పటికీ అదే స్టాండ్ అయి ఉంటా. అసలు నేను ఒక ఫీల్డ్లోకి రావాలి అని కల్లో కూడా అనుకోని ఫీల్డ్ మూవీ ఇండస్ట్రీ. నేను వచ్చడానికి కారణం అభి. ఎందుకు అంటే తనకి కాలేజ్ డేస్ నుంచి ఒకటే ప్యాషన్, డైరెక్షన్ చేయాలని. సో తను కథలు చెప్పి 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 నన్ను సరే ఈ మనిషిని ఇంకా డైరెక్టర్ చేద్దాం ఒకరోజు డిసైడ్ అయిపోయి సరే వెళ్ళి చేసుకో అనే పర్మిషన్ ఇచ్చా. లేదంటే అసలు నేను మూవీ ఇండస్ట్రీకి రావద్దు అనుకున్నా. దానికి వన్ ఆఫ్ ద రీజన్ మాకు పెద్దనాన్నగారు శోభన్ బాబు గారు. సో చిన్నప్పటి నుంచి కూడా నువ్వు ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళొద్దు అని నాకు చాలా బలంగా పెట్టి పెంచారు. సో అది ఇంతవరకు ఎవరికి తెలీదు. సో అందుకని నేను ఎప్పుడు నిజంగా జెన్యూన్గా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, కానీ నేను రావద్దు అని డిసైడ్ అయి ఉన్న మనిషిని. తన గురించి నేను ఆ ఒపీనియన్ మార్చుకొని ఓకే నేను ఒక మనిషికి ఒక డ్రీమ్ ఉంటుంది, సో తనకుంది ఒకటే డ్రీమ్ కదా వెళ్ళి చేసుకో అని చెప్పా. మళ్ళీ తర్వాత నాకు కొంతమంది ఫ్రెండ్స్ డైరెక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు. ఒకసారి బయట ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు మేబీ క్రియేటివిటీగా కాంప్రమైజ్ అవ్వాలి, కొన్ని ఇబ్బందులు పడాలి, మూవీ స్టార్ట్ అవ్వాలి, కంప్లీట్ అవ్వాలి, మళ్ళీ అంతా ఆలోచించి సరేలే ఇప్పుడు నా మనిషిని నేనే నమ్మి డబ్బులు పెట్టినప్పుడు వేరే వాళ్ళు ఎందుకు పెట్టాలి. జెన్యూన్ ఫీలింగ్. అంతేగాని ఏదో సంపాదించేసుకుందాం అని కాదు, ప్రిపేర్ అయ్యాం, వచ్చినా రాకపోయినా మూవీ వరకు జెన్యూన్గా తీద్దాము మన ఎఫర్ట్స్ పెట్టి అనుకొని ఫస్ట్ అసలు మనం ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. సో ఆయన వర్క్ చేస్తుంటే అప్పుడు యాక్చువల్గా నాలో ఒక డైరెక్టర్ ఉందని చెప్పింది కూడా ఆయన, అసలు నిజంగా నాకు తెలియదు, జెన్యూన్గా అదే మిస్టేక్ ఆయన చేసింది. సో ఆ ప్రాసెస్లో నాలో కూడా ఒక డైరెక్టర్, ఎందుకంటే బికాజ్ ఐఎమ్ బేసికలీ బై బార్న్ రైటర్. నేను కవితలు, కథలు, పాటలు అవి రాస్తుంటా. సో డైరెక్షన్ ఉందని నాకు తెలియదు, ఆయన చెప్పారు. సో అప్పుడు ఆయనకి ప్రొటెక్షన్ చేస్తూ ఆయనకి అసిస్టెంట్ లాగా నేను వర్క్ చేసి అన్నీ నేర్చుకొని అదే టైంలో 1 year ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసి మళ్ళీ వచ్చా. ఇప్పుడు నేనేం చేస్తున్నా, నా దగ్గర మల్టిపుల్ స్టోరీస్ ఉన్నాయి. నేను ఎంచుకోవటం ఫస్ట్ నేను కనపడాలన్న ఒక స్వార్థం నాకు, అది ఓన్లీ ఫియర్ వల్లే పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు ఇది నేను తీసుకెళ్ళి చెప్పాలి. ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే ఈ స్టోరీ చెప్పడం ఈజీ కాదు. ఇందాక వేదిక గారు చెప్పినట్లు ఇట్లా స్క్రీన్ ప్లే మూవీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. సో ఇప్పుడు నేను వెళ్ళి చెప్పి నేను ఒప్పించుకొని ప్రొడక్షన్ హౌస్ నాకు సగం అయిపోతుంది. సో అవి నేను నీకు పెట్టినాను కదా, ఇంకొక మూవీ నాకు మనం చేసుకుందాము, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏంటి అనేది వి విల్ సీ. బట్ మన మీద మనం పెట్టుకోకపోతే మళ్ళీ సేమ్ డైలాగ్ ఇంకెవరు పెడతారు అని ఫస్ట్ మూవీ కాబట్టి తనకి చెప్పి చాలా, తనకి నేను ప్రొడక్షన్ చేసిన, నేను డైరెక్షన్ చేయాలంటే చాలా ఒప్పించుకోవాల్సి వచ్చింది. అంత ఈజీగా ఏం ఒప్పుకోలేదు ఇంట్లో. సో చాలా ఒప్పించుకొని చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం అనుకున్న క్రియేటివిటీ ప్రోడక్ట్ ప్రాపర్గా బయటికి రావాలి అని మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి రీజన్ తప్ప మనల్ని మనం నమ్ముకోకుండా మనల్ని మనం పెట్టుకోకుండా ఎందుకు వేరే వాళ్ళు పెట్టాలని తప్ప ఏదో మనీ మేకింగ్ అయితే కాదు. ఓకే వేదిక గారు, మునిలో హర్రర్ తర్వాత కాంచనా 3 చేశారు, వాటి నుంచి ఈ సబ్జెక్ట్ ఉండబోతుంది అనుకుంటున్నారా? ఫియర్ మూవీ బెటర్, వాటి నుంచి బెటర్. ఓకే యాక్చువల్లీ ద జానర్ ఇస్ వెరీ డిఫరెంట్. సో
I mean, we cannot compare like that. But all I can say is that I'm playing a different character. And like I say, I want to improve with every film. So, na performance definitely na previous film nunchi better avutundi. So, that I'm confident about. But each film has its own place. And Kanchana came like three years back. So, this is now. So, definitely improvement undi na work lo. But each to his own, yeah. మీ క్యారెక్టర్ ఏంటి? వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్? నేను సింధు క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. చాలా చెప్పకూడదు అని మా డైరెక్టర్ చెప్పారు. బట్ చాలా ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఉంది. షీఈస్ వెరీ వెరీ సింపుల్, వెరీ కైండ్ హార్టెడ్, అండ్ you know, that's all I can say. That's it. She's like, yeah, stop. But yeah, it's a very interesting role to play. అరుణ్ కృష్ణ గారు, మీకే మైక్ తీసుకుంటారు సార్. మీ రోల్ బాగుంది. దానికంటే ముందు మీరు సూపర్ హీరోగా మాస్టర్ పీస్ అని ఒక పెద్ద సినిమా చేస్తున్నారు, పాన్ ఇండియా మూవీ. అంత పెద్ద సినిమా చేస్తూ ఒక చిన్న క్యారెక్టర్ చేయడానికి రీజన్ ఏంటి? సార్, యాక్చువల్గా లాస్ట్ 2 years నుంచి ఐ హావ్ బీన్ ఇన్ దట్ సూపర్ హీరో క్యారెక్టర్. So I thought I'll get a slight break from that. So as an actor, I should be able to explore other roles. Plus, naku story ba nachindandi. Plus, it's not very often that you get to work with beautiful heroines like Vedika. So it was a great opportunity for me. Plus, she's also vegan. So I was like, okay, it's great to work with another vegan actor. But jokes apart, I just wanted to be able to explore different dimensions of myself as an actor. And it took a special role. And honestly, Vedika carries the whole film on her shoulders. So if I'm able to help her a little, I'm happy that I've done my job well. And yeah, it's a teamwork. And also, at the beginning of my career, whether it's my love story, Rushi, I had a lot of romance and songs. Lately, SIT, where I'd play a police officer or the superhero, I'm away from that romantic angle. So I thought it'd be nice for me to, showcase this angle as well. And yeah, lovely. Thank you for the question, sir. I want to ask Haritha Garu, how many films have you seen so far? Because that is what has taught you filmmaking, right? Have you counted? మీడియా వాళ్ళ పర్మిషన్ లేకుండా నేను ఆన్సర్ చెప్పకూడదు అనుకుంటా. డైరెక్టర్ గారు, మీ సినిమా డ్యూరేషన్ ఎంత అండి మొత్తం? 1 hour 55 minutes. ఇన్క్లూడింగ్ స్టార్టింగ్ టు ఎండింగ్. సినిమా కట్ ఎక్కువ అయిపోయింది టైం ఇప్పుడు. ఓకే, వెరీ గుడ్. కానీ వేదికకి ఇవ్వండి క్వశ్చన్. హాయ్, హౌ ఆర్ యూ వేదిక? గ్రేట్, నైస్ టు సీ యూ అగైన్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇండస్ట్రీలో సెక్సువల్ హరాస్మెంట్ కేరళలో జస్టిస్ హేమా కమిటీ, ఏంటి మీ ఒపీనియన్ ఏంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద? I had a fantastic experience in Telugu industry. So only, yeah, with Haritha Garu it was a problem. No, but చాలా ఫార్చునేట్ ఉన్నాను. ఇలాంటి ఒక రెస్పెక్ట్ఫుల్ ఇండస్ట్రీ, చాలా రెస్పెక్ట్ నాకు ఇచ్చారు. ఎవ్రీ వన్ ఫ్రమ్ production side to directors to co-stars to media. So naku oka బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. బీయింగ్ ఏ ఉమెన్, మీరు హిందీ చేస్తున్నారు, తమిళ్, తెలుగు అన్ని లాంగ్వేజ్ చేస్తున్నారు. బీయింగ్ ఏ ఉమెన్, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? क्या लगता है आपको ऐसे इंसिडेंट्स देखने के बाद? वेदिका जी, क्या लगता है आपको? जैसे इंसिडेंट्स आप देखते रहते हैं, बॉलीवुड में काम कर रहे हैं. I cannot say that other people are not experiencing it. Maybe, this is life, right? It is not everybody is the same. We cannot take guarantee of anybody, but we cannot blame the industry for that. It's the individual who is the problem, not the industry or not the fraternity. So action definitely should be taken against people who are causing harassment to women, or women also who are causing harassment to men. But it is not a fraternity problem, it is an individual problem. Yeah.
చలో థ్యాంక్ యూ. Thank you so much. Ma'am, Vedika ma'am, firstly I would like to appreciate your sense of relatability because the title color is in red and you are wearing red today. Oh, thank you for noticing that. And director ma'am, being your first movie, you count your success in the number of footfalls in the theater, people watching the movie in the theater, or less people watching and money coming. Which one you count more? More footfalls or more money? యాక్చువల్గా ఆడియన్స్ వస్తే ఆటోమేటిక్గా పైసలు వస్తాయి కదా. సో many people are not coming to theater and watching small movies because of ticket price. Are you considering because the production house also is your own? Got it ఇప్పుడు అర్థమైంది నాకు. యాక్చువల్గా అంటే అర్థమైంది. సో ఆడియన్ని ఇప్పుడున్న సిచ్యువేషన్లో థియేటర్కి తీసుకురావటం అనేది చాలా కష్టమైన పనే. సో దానికి మనం ఏమేమి జాగ్రత్తలు లేదా ఏమేమి ప్రమోషన్స్ జెన్యున్గా చేయాలి అవన్నీ చేస్తాము. కానీ డెఫినెట్గా మీరు అన్నట్లు మనీ ఇంపార్టెంట్ కాదు, నాకు ఆడియన్స్ థియేటర్కి రావటమే ఇంపార్టెంట్. ఎందుకంటే నేను జెన్యున్గా చెప్తున్నాను, మనీ మేకింగ్ కోసం మనం మూవీ తీయలేదు. ఎందుకంటే ఎప్పుడైతే మేకర్స్ మనం ఇన్వెస్ట్ చేసుకొని తీస్తున్నామంటే ఈ ఇండస్ట్రీలో ఒక మేకర్గా గుర్తింపు పొందాలి కాబట్టి మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకున్నాం కాబట్టి మన పైసలు వస్తేనే అది నాకు తెలిసి చాలా అదృష్టం. సో ఎక్కువ పైసల కోసం రేట్లు ఎక్కువ అట్లాంటిది ఏం లేదు. నాకు అసలు ఆ టికెట్ ప్రైస్కి వస్తే నాకు తెలిసి ఉన్న పాసిబిలిటీలు యాజ్ మచ్ యాజ్ తక్కువే ఉంటుంది తప్ప ఎక్కువ ఉండదు. ఆడియన్ పెట్టే ప్రతి రూపాయి కూడా ఎంజాయ్ చేసేలాగా మన మూవీ ఉంటుంది. And also congratulations that you are associated with GSK Media, which is very friendly and has a rapid approach. All the best, ma'am. Thank you, sir. వేదిక గారు, సో ఈ కాన్సెప్ట్ ఫియర్ కాన్సెప్ట్ మీద దిస్ ఇయర్ దేవరా అని ఎన్టీఆర్ గారి సినిమా వస్తుంది. సో నెక్స్ట్ మంత్ మీ సినిమా వస్తుంది. సో ఎనీథింగ్ రిలేటబుల్ దట్ కాన్సెప్ట్ అంటే ఫియర్ కాన్సెప్ట్ రిలేటబుల్గా ఏదైనా ఉందా ఆర్ ఎనీ డిఫరెంట్ అప్రోచ్ ఫర్ యువర్? I don't know about that story. अच्छा, ओके ओके, आई हैव नॉट. हाँ, अभी मुझे याद है. करेक्ट. नहीं ये you know it's a different movie. I haven't, obviously it's not yet released the film, so once I watch it I will come back to you. I love NTR G's work and he's fantastic dancer, so I'm looking forward to watching that film, but I can only answer this question after I watch it. I cannot say there is no comparison or anything because I haven't watched the movie, so I don't know. Let's wait and watch. వేదిక గారు, టీజర్లో ఒక సైకలాజికల్ పేషెంట్ లాగా మీరు యాక్ట్ చేశారు. అంటే అది చేస్తున్నప్పుడు ఏంటంటే మనకు తెలియకుండా ఒక సిక్నెస్ అనేది వచ్చేస్తుంటుంది. ఆ సిక్నెస్ చూపిస్తేనే మీ ఫేస్లో చూపిస్తేనే ఆడియన్స్ కూడా ఆ మూడ్లోకి వెళ్తారు. సో అది మీరు ఎలాంటి ప్రిపరేషన్ చేశారు ఆ విధంగా చేయడానికి? నాకు ఈ క్వశ్చన్ చాలా నచ్చింది బికాస్ చాలా ఇలాంటి అజంప్షన్స్ మీరు చేస్తున్నారు. సో ఇట్ ఈస్ అ ప్రూఫ్ దట్ అవర్ ఫిల్మ్ ఈజ్ పికింగ్ యువర్ క్యూరియాసిటీ. మీ పర్స్పెక్టివ్ ఇది, బట్ అయినా అదర్ పర్సన్ విల్ హ్యావ్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్ ఈస్ triggering people and intriguing people, but it's a suspense thriller, so whatever you're seeing you should never go by that. అంటే మీరు అలా చేయడానికి మీ ప్రిపరేషన్ ఎలా ఉంది ఏంటి? ప్రిపరేషన్ చాలా ప్రిపరేషన్ ఉంది. I mean it is a very sympathetic character that I'm playing, చాలా ఒక మంచి హ్యూమన్ బీయింగ్ ప్లే చేస్తున్నారు. హ్యూమన్ బీయింగ్ ఒక పర్మిషన్ ఇస్తే ఫస్ట్ ప్రిపరేషన్ తను చెప్పుకుంటే బాగోదు, యాక్చువల్ నేను చెప్పాలి. ఎందుకంటే మూవీకి ముందు ఒక యాక్టర్స్ని పొగడటం వేరు. ఈ స్టేజ్లో అందరూ మీకు తెలిసి అందరూ పాజిటివ్గా ఉంటారు, బట్ నేను జెన్యున్గా చెప్తున్నాను. నేను ఈ మూవీ తనతో షూట్ చేసిన తర్వాత నేను అసలుకి ఎడిటింగ్ మంది స్క్రీన్ చూస్తున్నప్పుడు కానీ నిజంగా నేను ఫస్ట్ గర్వపడింది ఏంటి అంటే తన్ని సెలెక్ట్ చేయటం. ఎంత సిన్సియర్గా వేరే షూటింగ్లో ఉంటే ఎవ్రీడే నాకు కాల్ చేసి ప్రతి క్యారెక్టర్, ప్రతి షాట్, ప్రతి సీన్ గురించి డీటెయిల్గా అర్థం చేసుకునేది. ఎట్లా అంటే వాట్ యువర్ ఇమాజిన్ అంటే నువ్వేమనుకుంటున్నావు నన్ను ఎప్పుడు అడుగుతుండేది. ఈ క్యారెక్టర్లో ఈ మూమెంట్లో నువ్వు నన్ను ఎలా అనుకుంటున్నావు అని. ఆ క్యారెక్టర్లో తను షూట్కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ని మొత్తాన్ని తను అలాగా పట్టుకొని వచ్చేది. బిలీవ్ ఆర్ నాట్, మేము సీన్ చెప్తాం కదా, షార్ట్ నెంబరు, ఇది సీన్ వేదికాజీ అని చెప్పగానే మనం యాక్షన్ చెప్పగానే డైలాగ్తో సహా అట్లా చెప్పేది.
అండ్ వన్ మోర్ థింగ్ డెఫినెట్గా చెప్తాను, నాకు నిజంగా తెలియదు యాక్టర్స్ ఎట్లా ప్రిపేర్ చేస్తారో, మనం ఎక్కువ చేయలేదు చూడలేదు కదా. నేను తనకి ఇచ్చిన సీన్ షీట్స్ ఇంతుంటే తను ఇంత బుక్ ప్రిపేర్ చేసుకొని వచ్చింది. అంటే నా యొక్క ఎమోషన్స్ ఫీలింగ్స్ నేను చెప్పే అన్నీ కూడా రాసుకొని తను డాక్యుమెంట్ చేసుకొని తీసుకొని వచ్చి తను ప్రిపేర్ అవటం చూసిన తర్వాత ఐ వాజ్ రియలీ షాక్డ్. బట్ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పింది గాడ్కి. అంటే నేను ఎంత ఊహించుకున్నానో అట్లాంటి ఆర్టిస్ట్ నాకు దేవుడు ఇచ్చినందుకు మాత్రం నేను చాలా థ్యాంక్స్ చెప్పాను. మీరందరూ కూడా డెఫినెట్గా చెప్తున్నాను, తన్ని చాలా అప్రిషియేట్ చేస్తారు మూవీ చూసిన తర్వాత. అంటే నాకు టేజర్ చూసినంతసేపు నాకు ఒక సిక్నెస్ వచ్చేసింది తెలియకుండా. అంటే మీరు ఎడిటింగ్ చేశారు కాబట్టి మీరు ఎడిటింగ్ చేసినంతసేపు మీకు సిక్నెస్ ఏమన్నా లోన్ అయ్యారా? ఆవిడకి ఏమీ రాలేదు. అవతల వాళ్ళకి వస్తుంది ఏదైనా. స్ట్రాంగెస్ట్. వన్ మోర్ సాహితి గారు. This is for your question. Sure. Even నాకు కూడా అదే సందేహం ఉండేది, because there was one location where she was in that getup and in the afternoon she had to do a romantic bit with me. So నాకు కూడా I had that doubt, like will she be able to do that transformation? అంటే అక్కడ వార్డ్లో ఉన్న పేషెంట్ నుంచి ఫిజికల్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం ఇట్ టుక్ సమ్ టైమ్. నేను చూసినప్పుడు నేనే భయపడిపోయా, బికాజ్ ఐ హెడ్ ఓన్లీ సీన్ ద రొమాంటిక్ యాంగిల్. హెయిర్ అంతా డిఫరెంట్గా ఉంది, మేకప్ వాజ్ డిఫరెంట్. ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 20-25 minutes షీ చేంజ్డ్ అండ్ షీ కేమ్ యాజ్ దట్ ఇన్ దట్ రొమాంటిక్ మూడ్. సో దట్ జస్ట్ గోస్ టు షో how A, prepared she is, and B, how gifted an actress she is. చాలామంది ఒక ఎమోషనల్ సీన్ చేస్తే అసలు డేస్తో పాటు దే ఆర్ ఇన్ దట్ మూడ్, బట్ షీ వాజ్ ఏబుల్ టు టర్న్ ఇట్ ఆన్ అండ్ ఆఫ్ అండ్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. అండ్ ఐ ఈవెన్ టోల్డ్ హర్ like I just saw you in this ward dress and now you're in this romantic mood, like that's great. I'm sure in the night had she had to do like another mood, she would have done it. And Navarasal gurinchi annar kada, this is like a great showcase of you and the Navarasas, because she has all of them in this film checklist. So great going, and నేను ఒక యాక్టర్గా చాలా నేర్చుకున్నా తన దగ్గర నుంచి, and it's helped me in my other work as well. So thank you for that. You know, Arvind, you're saying I work very hard and everybody's saying I work very hard. I have a document and all, but Arvind will come on the set and he will know the scene and he will just do it. Yeah, so that is, he is super talented that way. Yes, Sahiti. One last question. మీ లైఫ్లో ఒక బిగ్ స్టెప్ వేశారు, అంటే జనసేన తరపున అభ్యర్థిగా పోటీ చేశారు, బట్ అదే అనుకోకుండా కొన్ని అటు ఇటు అయినాయి. బట్ అంటే మీ లైఫ్లో ఎప్పుడు ఫియర్ అనిపించలేదు, అంటే అరే పాలిటిక్స్ ఎందుకు మనకి అని మీకు ఎప్పుడు అంతమంది అభ్యర్థుల మధ్య మనం కూడా పోటీ చేసి గెలుస్తామా లేదా అని ఒక ఫియర్ అనిపించలేదా మీకు? సో నేను ఇండివిజువల్గా నామినేషన్ వేసానండి, నాట్ ఫ్రమ్ జనసేన. అండ్ నాకు ఇప్పటికి కూడా భయంగానే ఉంది. నాకు ఏ పని చేయాలన్నా భయం, అవి ఓవర్కమ్ చేయడానికి ఆ పనులు చేస్తాను. సో ఐ వాంట్ టు ఓవర్కమ్ ఆల్ మై ఫియర్స్. అవి పోగొట్టుకోవడానికి నేను అన్ని పనులు చేస్తానండి. హరితి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. సో టీజర్ చాలా బాగుంది. అండ్ అంటే ఈ స్టోరీ ఫస్ట్ మీరు రాసుకున్నప్పుడు మైండ్లో వేదిక గారేనా, లేకపోతే వేరే వాళ్ళకి చెప్పి తర్వాత కుదరక లాస్ట్గా వేదిక గారినేనా? లేదు, ఈ స్టోరీ అసలు ఎవరిని మైండ్లో పెట్టుకొని రాసుకోలేదు. అంటే అసలు ఈ స్టోరీ కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. సో 1-2 మెంబర్స్ని అనుకున్నాను, కానీ 5 చెక్ లిస్ట్ ఉంది కదా, అందులో మ్యాచ్ అవ్వకుండా ఉండే. సో దాంట్లో నేను అలాగా సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ 5కి మ్యాచ్ అయిన ప్రొఫైల్ తనే. సో నేను తన దగ్గరికే వెళ్ళి చెప్పడం జరిగింది. బిఫోర్ ఒకరికి చెప్పాలనుకున్నా, బట్ చెప్పే స్టేజ్ వరకు కూడా వెళ్ళలేదు నేను, ఒక చెక్ లిస్ట్లో ఒకటి మిస్ మ్యాచ్ అవ్వటం వల్ల. సో 5 తనతో మ్యాచ్ అయింది, తనకే చెప్పే తనే ఒప్పుకున్నారు. ఓకే, డన్. సాహితి గారు, పొలిమేర 3 అప్డేట్ ఏమైనా ఇస్తారా? ఎక్స్పెక్ట్ చేసా పొలిమేర 3. సో అది మీరు వంశీ గారిని, డైరెక్టర్ గారిని, వాళ్ళని అడగాలి. నాకు తెలిసి వీఆర్ గోయింగ్ ఆన్ సెట్స్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్ ఐ గెస్. థ్యాంక్ యూ. హరిత గారు, యాక్చువల్గా సైకలాజికల్ థ్రిల్లర్స్ చాలా వచ్చున్నాయి వితౌట్ హర్రర్, అంటే ఒక దయ్యం కాకుండా సైకాలజీతో భయపెట్టడం అనేవి చాలా లెస్ ఫిగర్స్ ఆఫ్ నెంబర్స్. ఎంతోమంది ట్రై చేసినా కూడా మీరు ఏ రకంగా జనాలకి కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు దట్ యూ విల్ బి ఫియర్డ్ విత్ దిస్ ఫిలిం అని? యాక్చువల్గా
ఉన్నాయి కొన్ని ఇందులో కొన్ని సినారియోస్ ఉన్నాయి. ఎంత భయం లేని వాళ్ళైనా సరే, అంటే మనం సింపుల్గా చెప్తే ఓవర్ కాన్ఫిడెంట్ కాకుండా భయపెట్టే విషయంలో నార్మల్ నుంచి పెద్దవాళ్ళు ఉంటారు. కొంతమంది ఒక చిన్న సీన్ వస్తే అని చాలా భయపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏం పట్టించుకోవాలి ఉంటారు, కొంచెం ఉలికిపడి ఉంటారు. ఇట్లా ఉండొచ్చు. ఎలాంటి వాళ్ళైనా 1, 2, 3, 4 ఇన్సిడెంట్స్లోనా అట్లా కదిలించకుండా అయితే ఉండను. 100% పక్కా కదిలిస్తాను. అరవింద్ గారు మాస్టర్ పీస్ చేస్తున్నారు, విచ్ ఈస్ ఎ పాన్ ఇండియా మూవీ. ఈగర్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్. థ్యాంక్ యూ సార్. కానీ అది డిలే అవుతూ వస్తుంది. కెన్ వీ నో దట్ రీజన్? Sir, actually, unfortunately, I had a very bad knee injury, sir. So I tore my meniscus and I had an ACL injury. So the climax fight scene is pending, sir. And I don't want a dupe to do it because I worked very hard to fit into that superhero suit and structure. So now I'm much better. Soon we'll shoot it, sir. So the injury is the reason for the delay. And the remaining all things are going very well. CG, VFX, background music. So, and the producer is here as well, Manish ji, my best friend. Thank you for holding the project for me. But it's shaping up well, sir. And thank you. I hope you eagerly look forward to it. Congrats, Andy, and all the very best to the team. Thank you so much. Thank you so much, everybody. Okay, one last question. Yes. వేదిక మేడం. వేదిక గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? లాస్ట్ టైం రీల్ నేను షేర్ చేశాను, అలాంటి ఒక రీల్ చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మేడం. టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే మీరు లైఫ్లో ఇప్పుడు బాగా భయపడే సీన్ ఏదైనా ఉందా మేడం? ఇలాంటి ఫియర్ సినిమా చూసిన తర్వాత కాదు, చూడక ముందు రియల్ లైఫ్లో మీరు బాగా చాలా భయపడుతున్నాను. చాలా చాలా చాలా. నేను డార్క్ రూమ్లో అలోన్ ఒక్కటి, చీకటి అంటే చాలా భయం నాకు. యూనో, సో దట్స్ వై ఐ వాజ్ ఏబుల్ టు డూ ఆల్ ద ఫియర్ ఎక్స్ప్రెషన్స్ వెరీ వెల్, బికాజ్ నాకు అలాంటి ఒక క్యారెక్టర్. నేను చాలా భయపడుతున్నాను. దెయ్యం అంటే భయం, యూనో, డార్క్నెస్ అంటే భయం, అలోన్ ఒకటి స్టే చేయాలంటే భయం. హరిత గారి అంటే భయం లేదు, నేను భయపట్టేశాను హరిత గారికి. అలాంటప్పుడు ఈ మూవీలో ఏదైనా భయపడే సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందమ్మా? ఎవ్రీ సీన్ ఐఎమ్ గెటింగ్ స్కేర్డ్ ఆల్మోస్ట్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ టైం మీరు ఏం చెప్పారు? రోజ్ అంటే మీరు రోజ్ సంథింగ్ చేశారు. టుడే రోజ్ లాగా, అందుకే వచ్చేసాను రోజ్ లాగా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. హాయ్ అండి వేదిక గారు. యాక్చువల్గా టీం అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వేదిక గారు. యు ఆర్ లుకింగ్ లైక్ ఎ బాబీ డాల్. గార్జియస్. థ్యాంక్ యూ. ఐ లవ్ యువర్ హెయిర్ స్టైల్. థ్యాంక్ యూ. యా, రియలీ లవ్ ఇట్. సో మ్యామ్, హరిత గారు మ్యామ్, ఈ మూవీ నుండి మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఆడియన్స్కి? అంటే ఒక మెసేజ్ అయితే ఉంది, బట్ అది అసలు అంటే చెప్పలేని సిచ్యువేషన్ అది చూస్తే తప్ప. అంటే ఇట్ ఈస్ వెరీ టిపికల్ స్క్రీన్ ప్లే కాబట్టి ఏం చెప్పలేని పరిస్థితి. ఈవెన్ నాకు చెప్పాలనే ఉంటుంది, బట్ మెసేజ్ ఉంది, బట్ అది మూవీ చూస్తే తప్ప చెప్పలేను ఇప్పుడు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ టీమ్. అండ్ GSK మీడియాకి స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ఆర్గనైజింగ్ our event so beautifully. Srinivas garu and Suresh garu, thank you so much. Once again, thank you so much media. This is me, Divyanveshita, signing off. And మర్చిపోయారా నువ్వు కూడా ఉన్నావు కదా, చింటూ ఆల్సో సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన మీడియా మిత్రులందరికీ అండ్ అలాగే మూవీ టీం వాళ్ళకి అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. అండ్ దిస్ ఈస్ అనురాగ్ చింటూ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.